ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణముగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్నిటిని తెచ్చాను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాను. కయ్యేనును అతని అర్పణను దేవుడు లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యేనికి మిక్కిలి కోపం వచ్చి తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా? నీ ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగు, నీవు దాన్ని ఏలుదువనెను. కయ్యేను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యేను అడగగా అతడు, నేనెరగను, నా తమ్ముడికి నేను కావాలి వాడేనా అని. ఆగుతాం. చివరి వరకు వినబడుతుందా? నా మాటలు వినబడుతున్నాయి క్లియర్గా? ఓకే. రెండవ ప్రకటన, ఎవరి దగ్గర బైబిల్ లేకపోయినా సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూస్తూ వినండి. బైబిల్ లేకుండా క్రైస్తవ సభకి రాకూడదు. ఎందుకంటే ఇది కళ్యాణ మండపం కాదు. రెండోది, మీరు ఫంక్షన్కి రాదు. మనం ఏ వాక్ వినాలని వచ్చామో ఆ వాక్ అలా ఉందో లేదో చూస్తూ వినాల్సిన బాధ్యత ఒక సగటు క్రైస్తవుడిగా ప్రతి ఒక్కరికి ఉంది. చెబుతున్న వాడికి నేను ఏ మాట పడితే ఆ మాట పులిపేటపై నిలబడి నా కథలు, కథాంశాలు, నా ఊహా చిత్రాలు, నా మైథాలజీ ఇక్కడ నిలబడి నేను చెప్పకూడదని, నా ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడదని నాకు బైబిల్ ఇచ్చాడు దేవుడు. వింటున్నవారు కూడా మీరు ఏ కథాంశాలు మీరు వినకూడదని మీరు కూడా చెప్పండి. ఒళ్ళు దగ్గరెట్టుకుని వినాలని మీకు బైబిల్ ఇచ్చాడు. అందుకే వింటున్న మీ చేతుల్లో ఒక బైబిల్ ఉండాలి. చెప్పండి. చెబుతున్న నా చేతుల్లో ఒక బైబిల్ ఉండాలి. ఈడేటి ఎంత గరుగ్గా మాడతానంటే ఇది సత్యం. ఇది బైబిల్ చూస్తూనే వినాలి. బైబిల్ చూస్తూ వినే రోజులు పోయాయి కనుక కథలు చెప్పే రోజులు ఎక్కువ. చక్కగా పట్టుమని 40 నిమిషాల వాక్యాన్ని ఒక్క తిప్పకుండా మాట్లాడే మెసేజ్లు ఉన్నాయా? మరి ఏం చెప్తున్నారయ్యా వాక్యం అంటే? ఏం చెప్పరు, సోది చెప్తారు. ఆ సోది అన్నాను మన చెవులు చెప్పండి దురద చెవులు గలవా పెద్ద అయిపోతాయి. వాక్యం చెప్పేవాళ్ళేరి? పోనీ వాక్యం కాస్తంత ఇంట్రెస్ట్గా చెప్తే వినే శ్రోతలు ఉన్నారా? గడియారాన్ని చూసారంటే లుక్ పాస్టర్ గారికి ఇచ్చారంటే ఎందుకు? దాని అర్థం ఏంటి? త్వరగా ముగించేయని. అలా కాకుండా నేను నా పర్సనల్ విషయాలు చెప్తున్నాను అనుకోండి. పలానా టైంలో నాకు పెళ్ళి అయినప్పుడు ఏం జరిగిందంటే అనగానే మీ చెవులు పెద్ద చెప్పుదా ఏం జరిగింది అను. నేను పలానా టైంలో పలానా లండన్ వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఏం జరిగింది? విమానం రెక్కడిపోయిందా? ఏం జరిగింది? ఇవి ఇంట్రెస్ట్గా ఉంటే అడుగుతున్నాను. ఇవి మనకు నచ్చుతాయి. నా లైఫ్లో ఏం జరిగిందో మీకు కావాలి. నేను ఏ ఊరు వెళ్తున్నానో కావాలి. నేను ఏ 5 స్టార్ రెస్టారెంట్లో టిఫిన్ చేసి దానికి బిల్లు ఎంత కట్టాను, ఇలాంటి సోదంతా చెప్పాలి. ఇది వాక్యమా? చెప్పే పులిపేట మీద నిలబడిన వాళ్ళు ఇలా తెరవలేని వరంభాలు మాటలు మాట్లాడుతున్నారు కనుక వినేవాళ్ళు కూడా దేవుడి పేరిట సాక్ష్యాలు ఏం చెప్తున్నారు తెలుసా? ఒక ఆవిడ ఉల్లిపాయలు కొనుక్కోవడానికి వెళ్ళిందట. వెళ్తే చూసారా వీడియో? అది ఆ ఉల్లిపాయలు కొనడానికి వెళ్తే ఏమన్నా ఉల్లిపాయలు దొరకలేదు. దొరకకపోతే ఏం చేయాలి? ఇంకో మార్కెట్కి వెళ్ళాలి, లేదా ఇంకో షాప్కి వెళ్ళాలి. వెంటనే వచ్చింది, చర్చిలో సాక్ష్యం చెప్పమన్నారు. ఆ సాక్ష్యం చెప్తుంటే ఇలా మైక్ పట్టుకుంది. ఆ మైక్ పట్టుకున్నది, యేసు ప్రభు నాకు ఉల్లిపాయలు దొరకకుండా చేశాడు.
అదేంటి ఎలాగా అనుకున్నాం. ఆ కింద చెప్తుంది, యేసుప్రభు నాకు ఎందుకు ఉల్లిపాయలు దొరకకుండా చేశాడంటే, ప్రతిసారి మార్కెట్కి వెళ్తున్నప్పుడు యేసుప్రభుని కూడా రమ్మంటాను, ఈసారి వెళ్తున్నప్పుడు చెప్పడం మర్చిపోయాను, అందుకు పైనుంచి అన్నాడట, నన్ను పిలవకుండా నువ్వు ఉల్లిపాయలకి వెళ్ళావు కనుక ఎలా కొంటావో నేను చూస్తానన్నాడు. అందుకు ఆ రోజు ఆవిడ ఉల్లిపాయలు దొరకలేదట. అప్పుడు అలా మైకట్టుకుని పైకి చెప్తుంది, నెక్స్ట్ తీసుకెళ్తానులే అంటుంది. ఎవరిని అడుగుతున్నాను, ఇది సాక్ష్యమా? నవ్వుతున్నారు బయట మళ్ళీ చెప్తున్నారు. ఒకప్పుడు ఈ మీడియా లేని టైంలో ఎవరెన్ని నాసిరకం మాటలు మాట్లాడినా బయటికి తెలిసేది కాదు. ఇప్పుడు ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో కనీసం ఎందుకు తెలియట్లేదంటే, ఇదిగో చేతుల్లో ఈ బైబిల్ లేక, లేదంటే మేము బైబిల్ తెస్తామంటే తెస్తారులే, స్కూల్ పిల్లలు టెక్స్ట్ బుక్లు ఎలా అయితే పట్టుకెళ్తున్నారో అలా టెక్స్ట్ బుక్ మాదిరి కూడా తెస్తున్నారు. కనీసం అందులో ఎప్పుడైనా ఏమనుందని చదివారా? ఈ మధ్యకాలంలో వర్షిప్పులు మంచివే, కానీ ఎలా వచ్చినాయి ఏటు వర్షిప్పులు, కానీ వర్షిప్ ట్రెండ్ మారింది. ఆ వర్షిప్ ఏం చేస్తారంటే, ఏం లేదు, వర్షిప్ అంటే లాస్ట్లో మ్యూజిక్ పెంచడం, అదే వర్షిప్. ఆ వర్షిప్ చేస్తే చేశారులే దేవునికి మహిమకరంగా, కానీ ఆ వర్షిప్ చేస్తున్నప్పుడు ఈ బైబిల్ని ఎక్కడెడతారండి? కింద ఎడేసి ఈ వస్తాదులందరూ పైకి నిలబడి ఎలాగో చప్పట్లో కొట్టి అటు ఇటు అని, ఆరాధన నీకు యేసయ్యా, ఆరాధన ఇక్కడ బైబిల్ ఎక్కడ కాళ్ళు ఎరగొడతారు, ఇలా పని చేసావు. నువ్వు ఆరాధన చేయకపోయినా పర్లేదు, ఆ బైబిల్ అక్కడ ఎట్టకు, అది పరిశుద్ధమైన బైబిల్. అది ఎక్కడ పడితే అక్కడ పాడేసి నీ కాళ్ళ దగ్గర బైబిల్ పడేసి, ఆ బైబిల్ నీకు తెలియకపోతే నీకు ఎలా ప్రేయర్ చేయాలో తెలుస్తుందా? ఆ బైబిల్ నీకు తెలియకపోతే ఈ బైబిల్ దేవుడు ఏంటి నీకు అర్థమవుద్దా? ఆ బైబిల్ నీకు తెలియకపోతే పాట ఎందుకు పాడాలో పాడకూడదు నీకు అర్థమవుద్దా? అసలు బైబిల్ తెలియకపోతే ఈ దేవుడు నీకు తెలుస్తాడా? మీరు ఏ గుడికి పొండి, ఏ గోపురానికి పొండి, ఎక్కడికన్నా పొండి, ఏ విలవేల్పు కులదైవాల దగ్గరికి పొండి, ఏ మసీదుకైనా పొండి, ఎక్కడికన్నా పొండి, ఏ దేవుడికి లేని ఈ దేవుడికి ఉన్న ప్రత్యేకత ఏంటి చెప్పిన, అక్కడ పోతే మనశ్శాంతి కోసం పోయి ఓ ప్రార్థన కలిగిందో ఏదో ఒక ఆపద మొక్క అడిగేసి కలిగింది ఇచ్చేసి వచ్చేస్తారు. కానీ ఈ దేవుడి దగ్గర అట్లా కుదరదు. ఈ దేవుడి దగ్గర మనశ్శాంతి కోసం కాదు, ఈ దేవుడి దగ్గర ఎలా కుదురుద్దంటే, ఈ దేవుడు నీకు అర్థం కావాలంటే గంట వచ్చి వెళ్ళిపోతే కుదరదు. ఈ దేవుడు నీకు అర్థం అవ్వాలంటే ఈ గ్రంథాన్ని చదవాలి. ఈయన చదివితే గాని ఒక పట్టాన్ని అర్థం కాడు. ఆయన ఎలా ఉంటాడు దేవుడు అంటే ఊహించుకుని చెప్పకూడదు. చాలా కాలం క్రితం, చాలా రోజుల క్రితం, చాలా కాలం క్రితం జరిగిన విషయం. ఆయన అనేవాడు ఏమనంటే, అస్తమాలు దేవుడు మాతో మాట్లాడుతాడు. మంచిదే, మాట్లాడితే తప్పే ఉంది. కానీ ఆ దేవుడు మాట్లాడతాడన్న ఆయన, ఆ దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పి నాకు చాలా డౌట్ వచ్చింది. నేను అడిగాను, అన్న మీతో బాగానే మాట్లాడతారు, మాతో ఎందుకు మాట్లాడలేదన్న దేవుడు అని అడిగాను. ఏమో తమ్ముడు అన్నాడు. ఆయన భక్తిని నేను క్వశ్చన్ చేయట్లేదు, కానీ భక్తి ఊహల భక్తి అవుతుంది, గుర్తుపెట్టుకో. ఆ తర్వాత ఏమైందంటే, ఒక రోజు నేను అడిగాను, దేవుడు డైలీ మాట్లాడతాడు, టిఫిన్ చేసినప్పుడు మాట్లాడతాడు, భోజనం చేసినప్పుడు మాట్లాడేస్తాడు, స్నానంకి వెళ్ళే ముందు మాట్లాడేస్తుంటాడు, నాకు ప్రతిదీ ఎక్కడికి వెళ్ళి మాట్లాడు, రేపు నేను ఏం చేస్తాను అన్నీ దేవుడు చెప్పేస్తుంటాడు. ఆయనకి మనకే చెప్పడం, మనం ప్రాబ్లం కదా మరి. ఆ తర్వాత నేను అడిగాను, ఏంటన్నా ఎలా ఉంటాడు అసలు దేవుడు, కనబడతాడు అసలు ఎలా ఉంటాడు దేవుడు అని అడిగితే, అంత సీనియర్ అయిన ఏమంటే చెప్తున్నా, దేవుడు సామంసాయిగా ఉన్నాడంట. చరమా అని అడుగుతున్నాను. బైబిల్లో దేవుడు సావనసాయ తెలుపనుందా? ఇలాంటి 40 ఏళ్ళు భక్తి చేసి ఇలాంటి నాసిరకం మాటలు మాట్లాడుతున్నామంటే కారణం ఏంటి చెప్పండి? నీకు బైబిల్ తెలియదు. బైబిల్ ఉన్న బాగున్నాడు. బైబిల్ ఉన్న దేవుడు వేరు, బయట మనం ఊహించుకుంటున్న దేవుడు వేరు. బైబిల్ ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు, మనం అనుకుంటున్న పరిశుద్ధాత్ముడు వేరు. బైబిల్ ఉన్న సువార్త వేరు, బయట వినబడుతున్న సువార్త వేరు. అన్ని సువార్తలు కాదు, అన్ని దేవుని వేదికలు కాదు, అన్ని వినబడుతున్నవి దైవికమైన సందేశాలు కాదు. అవి పేరుకి అలా కనబడుతున్నాయి, కానీ అది దేవుడికి సంబంధించిన సహవాసం కాదు. ఎందుకు ఈ మాటలు మీకు డిస్క్లైమర్లా నేను చెప్తాను, కాస్త జాగ్రత్త, ఏమి వింటున్నామో కాస్త తెలుసుకోవాలి. బెరయా సంఘం బైబిల్ ఉంది. పౌలు శీలలు వచ్చి వాక్యం చెప్తే బెరయా సంఘం అందట, వెయిట్ పౌలు వెయిట్, నువ్వు చెప్పేది కరెక్టో కాదో, మేము పాత నిబంధన తిరిగి చూసి ఇలా అన్నారట. ఓకే, నీ బోధ బాగుందన్న. ఇక్కడికి వచ్చి జేమ్స్ చెప్పినా, రేపు పొద్దున అమెరికా నుంచి ఒక ఆయన వచ్చి ఇక్కడ చెప్పినా, రేపు పొద్దున ఎవరు వచ్చి ఎంత ఇంటర్నేషనల్ స్పీకర్ వచ్చి ఇక్కడ మాట్లాడినా, ఆ చెప్పే వ్యక్తి వాక్యం తీసి ఉన్నది ఎవరిస్తున్నాడా, సోదేమన్నా చెబుతున్నాడని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిదండి? సగటు క్రైస్తవులుగా మనది. అందుకే మనం ఏమింటున్నామో ప్రభు అన్నాడు, చెప్పండి, జాగ్రత్తగా చూసుకోండి.
ఆ చెప్పేవాడు ఏం చెప్తాడో కాస్త జాగ్రత్తగా చూసుకోండి, తెరిచి చేసి వినండి. అందుకే ఈ బైబిల్ మీద మనకు గ్రిప్ లేదు కనుక నాసిరకమైన సాక్ష్యాలన్నీ వచ్చేసి. మరో సాక్ష్యం చెప్తాను. గ్యాస్ అయిపోయిందంట. గ్యాస్ అయిపోతే ఏం చేయాలి? గ్యాస్ కొండలోడు ఫోన్ చేయాలి. గ్యాస్ అయిపోతే గ్యాస్ కొండలోడు ఫోన్ చేయదంట. హోలీ స్పిరిట్ గ్యాస్ అయిపోయింది అన్నదట. ఎవడు హోలీ స్పిరిట్ అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. గ్యాస్ అయిపోయిందని కానీ తెల్లారిసరి గ్యాస్ వస్తుంది అంటే అడుగుతాను. పరిశుద్ధాత్ముడు ఏమో గ్యాస్ వేస్తాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమో ఉల్లిపాయలు కొంటాడు. ఏంటండి ఇది? ఇది భక్త ఊహించుకుంటున్నారు అలా నడుతాడు. గ్యాస్ అయిపోతే పరిశుద్ధాత్ముడు గ్యాస్ వేయించడం ఏంటి? ఒక ఆవిడ అలా ఆయనకు పప్పు వండిందంట. వండితే వండింది, కుదురుగా ఉండాలిగా. వెళ్ళి మొహంలో మొహం పెట్టి అడిగిందంట, ఎలా ఉందండి అందంట. ఆడు వంకరాడు, ఎప్పుడు ఇలా తగలెట్టేవే కూరలు అన్నాడు. అంటే అది ఏమైందంటే, ఉప్పు ఎంత అయితే ఇంకా ఉప్పు ఏం తింటామే అని అడిగాడు. పక్కకు వచ్చి, సరే అండి నెక్స్ట్ బాగా వండుతారండి, మీరేం ఇబ్బంది పడకండి అనాలి కదా. అనలేదండి. పక్కకు వచ్చి ఇలా పైకి చూసి చెప్పాలి కదా అందంట. ఎవరిని? దేవుడిని. ఇప్పుడు ముల్లోకాలు పరిపాలిస్తున్న దేవుడు ఏం చెప్పాలంటే దేవుడికి చెవిలో చెప్పండి. పప్పులో ఉప్పు ఎక్కువైంది, దేవుడేమో పప్పులు ఉప్పు ఎక్కువైపోయిందని చెప్పాలి. కుమారుడైన దేవుడేమో ఉల్లిపాయలు కొనడానికి రావాలి, పరిశుద్ధాత్ముడేమో గ్యాస్ వేయడానికి రావాలి. నడుతున్నాను. ఇది భక్త తెరమా, ఇది భక్త నడుతున్నాను. మీ ఆలోచన మినిమం లాజిక్, మినిమం బేసిక్స్ నడుతున్నాను. అరే కనీసం అవగాహన ఉంటే అది ఇది భక్తి కాదని అనిపించాలిగా. సైకలాజికల్గా ఏమైనా డిస్టర్బ్ అయ్యేవేమో. ఒక రోజు చాలా క్రితం ఒక చెల్లి చేసేది విదేశాల నుంచి. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక 10-11 years బ్యాక్ చేసినప్పుడు నేను నైట్ టైం ఉద్యోగంలో ఉన్నాను. ఆ స్టేషన్లో మేము రికార్డ్స్ రాస్తుంటే ఫోన్ చేస్తుంది. ఫోన్ ఎత్తాను నేను. ఏమ్మ అన్నాను. నేనంటే అన్నయ్య నేను డాడీతో మాట్లాడినాను. నేను మీ డాడీతో మాట్లాడితే నాకేదో చెప్తున్నాను. అది కదా నేను ఈ డాడీతో మాట్లాడి. ఏమన్నా అన్నాను మీ డాడీ అంటే, ఈ డాడీ కాదని చెప్పండి. ఆ డాడీ నన్ను ఏ అమ్మ ఎందుకు మాట్లాడమంటే, నేను మాట్లాడినా 3 days నుంచి ఫాస్టింగ్ ఉన్నానయ్యా, నాకు ఆన్సర్ రాలేదనయ్యా, అందుకు నేను రేపటి నుంచి డాడీతో మాట్లాడినా. ఇది ఎలా ఉందో చెప్పనా? దేవుడు ఈవిడి జేబులో ఉన్నట్టు. ఇప్పుడు ఈవిడి గారి మాట్లాడకపోతే పరలోకంలో దూతలనే కంగారు అయిపోయి, అయ్యో నా బిడ్డ మాట్లాడేది కువైట్లో ఎక్కడుందని దేవుడు కువైట్ వచ్చింది. ఇయే తిరుమల సాక్ష్యాలు. నువ్వు దేవుడి మీద కోపం, నీకు అంత రైట్ ఉందా దేవుడి మీద కోపగించడానికి? ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఇలాంటి నాసిరకమైన మాటలు, నాసిరకమైన సాక్ష్యాలు, ఇలాంటి నాసిరకమైన భక్తి ఎందుకు వస్తుంది? మళ్ళీ నేను చెప్తున్నాను, వాక్యం చదవక. వాక్యాన్ని చదవకపోతే ఈ దేవుడు ఏంటో నీకు తెలియదు. ఈ దేవుడు ఏంటో నీకు తెలియకపోతే ఆయనతో ఎలా ప్రేయర్ చేయాలి నీకు తెలియదు. ఆయన ఏంటో నీకు అర్థం కాకపోతే విశ్వాసం అంటే ఏంటో కూడా నీకు తెలియదు. మరో చెప్తాను, వాక్యంలోకి వెళ్ళి ముందు వినండి. మనకు తెలియాలి మన వ్యవహారాలన్నీ ఎలా ఉన్నాయో. కొంతమంది ప్రేయర్ చేస్తారు. ప్రేయర్ చేయడం మంచిదే, చేయండి. ఇంకా విస్తరణ చేయండి, ఇంకా మంచిగా చేయండి, మంచిగా హృదయంలోంచి దుఃఖకరమైన పదాలతో చేయండి, కానీ మంచిదే. కొంతమంది ఎక్స్ట్రీమ్ ప్రేయర్ చేస్తారు. ఎక్స్ట్రీమ్ అతి అని చెప్పిన ఇలా బలగొట్టి దేవుని డిమాండ్ చేస్తారు. నజరేయుడైన యేసు నామమున నువ్వు చేయదుగాక అన్న. బల్ల ఎందుకు కొట్టావు? మళ్ళీ కొడతావు. నజరేయుడైన యేసు నువ్వు చేయదుగాక దేవుడు అంటే చేయండి రా దిక్కుని కూడా చెప్పుకుంటే ఏం చేస్తావు? నువ్వు ఆయన మీద తొడగొట్టినట్టు బలగొట్టడం ఏంటి? నేను అడుగుతున్నాను. ఏదో ప్రాబ్లం ఉందట, ఇలా బలగొట్టడం. వచ్చేదుగా అంటే దేవుడు చేయండి అంటే ఏం చేస్తావు? ఇప్పుడు నీకు ఏదో ప్రాబ్లం వచ్చింది, నీ ఇలాకాలో ఏదో తగు వచ్చింది, నీ పెద్దలు తేల్చలేదు, ఎవరో తేల్చలేదు. అప్పుడు ఏ పెద్దలు నీ గొడవ చక్కబెట్టకపోతే కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి ఇస్తావు. ఆ కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి ఇచ్చినప్పుడు SHO దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతావు? అయ్యా చాలా ప్రాబ్లం అవుతుంది, ఎదురింటోడితో మాకు కొంచెం చక్కబెట్టండి, ఇది కంప్లైంట్ ఇస్తున్నాం, ఫిర్యాదు చేస్తున్నాం చెప్తాం. ఇది మర్యాద. అలా కాకుండా కంప్లైంట్ లెటర్ టేబుల్ మీద పెట్టి SHO ముందు ఇలా టేబుల్ పెట్టి మా కంప్లైంట్ నువ్వు తీసుకుందువు కాక అన్న మనకి ఏమంటాడు చెప్పండి? ముందు ఎదవం మానేయండి అంటాడు. ఒక పోలీసుడితో మాట్లాడుతున్నప్పుడు తినంగా మాట్లాడకపోతే నేను ఎలాగైతే లోపల కూర్చోబెడతాడో, పోలీసుడి కన్నా, కలెక్టర్ కన్నా, అధికారి కన్నా గొప్పడు ఎవరు తెలుసు? దేవుడు. ఈ అధికారుల ముందే నువ్వు ఎంత తగ్గించుకుని నువ్వు ఎంతగా తగ్గి మాట్లాడితే దేవుడు ఎంతకన్నా గొప్ప అధికారి. నీ తగ్గింపేది
నీ ప్రేయర్స్లో ఆ డిమాండ్లు ఏంటి నడుతున్నాను. నువ్వు ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడి మీదే అరుపులేంటి, దేవుడి మీదే కోపం ఏంటి? మరికొన్ని ప్రేయర్స్ ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను వినండి. హైదరాబాద్లో ఉంటాడు ఒక ఆయన, పేరు ఊరు అడగండి, ఇంగ్లీష్లోనే చెప్తాడు మెసేజ్, తెలుగు రానట్టు. పెద్ద ఆయనలండి, ఒక 50 సంవత్సరాలు దాటి ఉంటాయి. మీరు ఎవరెవరని ఊహించేసుకోకండి, విషయం వినండి. ఆ చెబుతున్న ఆయన సంఘంలో ఉన్న ఒక విశ్వాసి ప్రేయర్ చేశాడు, ఆన్సర్ రాలేదు. మళ్ళీ ప్రేయర్ చేశారు, ఆన్సర్ రాలేదు. దేనికోసం ప్రార్థన చేస్తున్నాను, అంత డల్గా ఉన్నావు అని అడిగాడు. అడిగితే ఇల్లు కోసం చేస్తున్నాను సార్, నాకు జవాబు రావట్లేదండి. రాదు మై సన్, నీకు రాదు అన్నాడు. వై ఫాదర్ అని అడిగాడు. ఎందుకు రాదంటే, ఎందుకు వస్తా చెప్పు, నువ్వు ఇల్లు కోసం అడిగినప్పుడు మార్బుల్స్ టైల్స్ దేవుడు క్లారిటీగా చెప్పావా అన్నాడు. అవును చెప్పలేదంటే, ఈసారి నెక్స్ట్ నువ్వు ప్రేయర్ చేసినప్పుడు కిటికీలు ఎక్కడ ఉండాలో చెప్పు, టైల్స్ ఎక్కడ ఉండాలో చెప్పు, మార్బుల్సా టైల్సా చెప్పు, ఇవన్నీ క్లారిటీగా చెప్పు, అప్పుడు దేవుడు నీకు జవాబు దయచేయును గాక అన్నాడట. అయితే నాకు మోడల్ తెలియట్లేదంటే అప్పుడు అన్నాడట, ఏమీ లేదు, ఇలా దారింటి పోతున్నప్పుడు నీకు ఏ ఇల్లు నచ్చిందో ఆ ఇంటి గేటు మీద చెయ్యేసి నదుడు నేను వేస్తున్నాము నీ ఇల్లు నాదవును గాకను అయిపోతుంది. మరి ఆ ఇంట్లోనే ఏమైపోవాలి? ఇది ప్రార్థన, ఇది భక్త. ఇవన్నీ ఎవడో బయట చేయట్లేదండి, చెప్పండి. మన పిల్లలు, మన సహోదరులు, మన దేవుని పిల్లలు అని చెప్పుకుంటున్న వాళ్ళే ఇలాంటివి చేస్తుంటే మీడియాలో నవ్వుతున్నారు. మనం సమాజానికి వెలుగై ఉప్పై ఉన్నామే తప్ప లోకం దృష్టికి నవ్వుకునేలా లేము. క్రైస్తవుడు సమాజానికి నేర్పించే, విజ్ఞానం నేర్పించే వేదికలాగా ఉండాలి తప్ప వాళ్ళేదో మనకు నేర్పించలేక ఎంత టెంగరగా ఉన్నారు రేటు అని మనల్ని చూసి అనేలాగా ఉండకూడదు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రేయర్ చేస్తున్నప్పుడు అటెన్షన్ జాగ్రత్త, మీరు పాట పాడుతున్నప్పుడు అటెన్షన్ జాగ్రత్త, మీరు వాక్యం బోధిస్తున్నప్పుడు వింటున్నప్పుడు వింటున్నారో జాగ్రత్త. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మనం చదివాం, ఏముంది ఆ 4వ అధ్యాయం? ఆ 4వ అధ్యాయం చదివితే మనకు వచ్చి ఏముందండి? కయ్యేని ఏబేలుగా ఉన్నారు, ఏబేలు నచ్చాడు, కయ్యేని నచ్చదంటే అదేనా ఉందే? అంతకు మించే ఉంది. కానీ ఈ 4వ అధ్యాయం అంతా చదివి మనం ఏం పోల్చుకున్నామంటే, నువ్వు ఏబేలులా ఉన్నావా కయ్యేనిలా ఉన్నావంటే ఏబేలులాగా లేవు, కయ్యేనిలాగా లేవు. నడుతున్నాను, మరి ఎలా ఉన్నావు? నువ్వు కొత్త రకం. నువ్వు మరి ఏంటి ఆ 4వ అధ్యాయం కంటెంట్ అంటే, దేవుడు ఒక పర్పస్తో గ్రంథాన్ని రాంచంటే ఒక పర్పస్ ఉంది. అంటే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన విల్లు ఉంది, ఆయన విల్లు ఉంది, ఆయనకు ఒక చిత్తం ఉంది. ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆ చిత్త ప్రకారమే బైబిల్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ టేబుల్ ఉందండి, దేనికి వాడాలి? ఈ టేబుల్ పోడియంని ఇది మెసేజ్కే వాడాలి. ప్రతి వస్తువుకి ఒక పర్పస్ ఉంది. ఈ సౌండ్ ఉంది, ఇది శబ్దానికే వాడాలి, ఒక పర్పస్ ఉంది. ఆ కెమెరా ఉంది, అది వీడియో రికార్డింగ్కే వాడాలి, అది పర్పస్ ఉంది. ఫోటోలు తీస్తున్న కెమెరా ఉంది, దానికి ఒక పర్పస్ ఉంది. ఆ యాంప్ ఒక పర్పస్ ఉంది, ఆ డిస్ప్లే ఒక పర్పస్ ఉంది. ప్రతి దానికి ఒక పర్పస్ ఉంది. మీరు కూర్చున్న కుర్చీ, పరదాలు ఒక పర్పస్. అంటే ఏ వస్తువుకైనా ఒక విధి, ఒక పని, అది ఆ పని కొరకే, ఆ పని చిత్తానుసారం కొరకే నిర్ణయింపబడింది. అలాగే ఇది మీకు అర్థమైతే ఈ బైబిల్ కూడా ఒక పర్పస్లో రాయబడింది. నీ ఇంట్లో గొడవల కొరకు, నీ పక్కింటి గొడవల కొరకు, నీ ఉల్లిపాయ సాక్ష్యాల కొరకు, నీ గ్యాస్ సాక్ష్యాల కొరకు కాదు బైబిల్ రాస్తా. బైబిల్కి దేవుడు ఒక పర్పస్, అంటే ఆయనకంటూ ఒక చిత్తం ఉంది, ఆయనకంటూ ఒక ఉద్దేశం ఉంది, ఆయనకంటూ ఒక విల్ పవర్ ఉంది. దాని ప్రకారం ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి. నువ్వు నేను అనుకున్నట్టు గ్రంథాన్ని అర్థం చేసుకోకూడదు, కానీ దేవుడు ఎలా అర్థం చేసుకోవాలనుకున్నాడో అలాగే అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలనుకున్న దేవుడు మనం ఎలా పడితే అలా అర్థం చేసుకోకూడదని మనకు ఒక బహుమానం ఇచ్చాడు. ఆ బహుమానమే పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తితో అనుగ్రహింపబడిన ఈ బైబిల్ని ఆ పరిశుద్ధాత్ముడి సహాయంతో చదివితేనే ఈ గ్రంథం ఎందుకు రాయబడింది అన్నది ప్రకటన గ్రంథం వరకు మనకు లింక్ అర్థం అవుతుంది. రెండో చెప్తాను వినండి, ఏ వస్తువుని దేనికి వాడాలో దానికి వాడకపోతే ఆ వస్తువు వల్ల మేలు కన్నా కీడు ఎక్కువ జరుగుతుంది. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. డైనమెట్ ఉందనుకోండి, డైనమెట్ తెలుసుగా, కొండలు పేలుస్తారు. డైనమెట్ని కనిపెట్టింది నోబెల్, అక్కడి నుంచి వచ్చింది. డైనమెట్ కనిపెట్టిన వ్యక్తి మీకు తెలుసు, నోబెల్ ప్రైజ్కి ఆరిజన్ ఆయనే. ఆ డైనమెట్ కనిపెట్టిన ఆయన ఏ పర్పస్ మీద డైనమెట్ కనిపెట్టాడంటే, మనుషులు పెద్ద పనిని, కొండల బద్దలు కొట్టే పని డైనమెట్ పెట్టి పేలిస్తే
మార్గాలు ఏర్పడ్డాయి, బండలు బద్దలాసిపోయాయి, పని ఈజీ అవ్వడానికి డైనమేట్ కనిపెట్టాడు. ఓ పర్పస్తో కనిపెట్టాడు దాన్ని. డైనమేట్ పెడితే ఎలాంటి కొండైనా పగిలిపోద్ది, డైనమేట్ పెడితే ఎలాంటి బండైనా పగిలిపోద్ది, డైనమేట్తో పేలిస్తే ఎలాంటి అడ్డైనా తొలగిపోద్ది. అది పర్పస్ డైనమేట్ కొరకు. అది మన గుండెల్లో పెట్టుకుని ఆ వస్తువును అలాగే వాడాలి. బాగా పేలుతుందని చెప్పి దీపావళికి వేసామనుకోండి, నెక్స్ట్ దీపావళికి ఎవడు ఉంటే ఇంకా డైనమెట్లు కొండలు పేర్చడానికి వేయాలి. అది దీపావళికి వాడితే నువ్వు ఉండవు, ఆడుండడు, ఇది ఉండదు, ఎవడు ఉండడు, మొత్తం అదే లాస్ట్ దీపావళి. ఇది మీకు అర్థమైతే ఏ వస్తువుని ఎందుకు వాడాలి, అందుకే వాడాలి. బైబిల్ను కూడా ఒక ఉద్దేశంతో రాశాడు. ఆ ఉద్దేశంలో నుంచే అర్థం చేసుకోవాలి. ఏం రాశాడు, ఎందుకు రాశాడు, ఈ 4వ అధ్యాయం అర్థం కావాలి అంటే ముందు 2 అధ్యాయాలు ఉన్నాయి, లేదా ముందు 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయాలు కథనం ఏంటో మనకు అర్థమైతేనే 4వ అధ్యాయం అర్థమవుతుంది. 4వ అధ్యాయం ఏంటో నీకు అర్థమైతే మిగిలిన అధ్యాయాలు అర్థమవుతాయి. ఆదికాండం 1వ అధ్యాయాలు అర్థమైతే ఎంటైర్ బైబిల్ నేరేటివ్ ఏంటో నీకు అర్థమైపోతుంది. నా మాట మీకు అర్థమవుతున్నాయా? జాగ్రత్తగా విందాం. అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం మీకు తెలిసిన వచనాలే, తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం ఉంటుంది. దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. మనస్వరూపమందు, దేవుని స్వరూపమందు వాని సృజించిన ఆగుతాం. దేవుని స్వరూపం అంటే ఏంటండి? మిమ్మల్ని అడుగుతున్నాను. దేవుని స్వరూపం అంటే ఏంటి అని అడుగుతున్నాను. మానవ స్వరూపం అంటే ఏంటో సోషల్ బుక్లో ఉండేది గుర్తుందా? తల, మొండెము, కాళ్ళు, చేతులు. ఇది ఎక్స్ప్లెనేషన్ మనకు సోషల్ బుక్లో లేదా మన సైన్స్ బుక్లో. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుని స్వరూపం అంటే ఏంటి? తల, మొండె, కాళ్ళు, చేతుల? ఒకవేళ దేవుని స్వరూపం ఇదే అనుకుంటే మనం అందరం ఎవరి స్వరూపం చెప్పండి? చెప్పండి. మీరు సంతూరు మమ్మీలా చూడకండి, చెప్పండి చెప్పండి. ఏంటి మన ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. ఇప్పుడు మన అందరం దేవుని స్వరూపం అయితే అందరం ఒకలా ఉన్నామా? నల్లగా ఉన్నాం, తెల్లగా ఉన్నాం, పొట్టుగా ఉన్నాం, పొట్టేసుకుని ఉన్నాం, బక్కలా ఉన్నాం, సన్నగా ఉన్నాం, ఇంకో రకంగా ఉన్నాం. ఇన్ని రకాల్లో నాకు తెలిసి ఇక్కడ 1000 మంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, కానీ ఇన్ని రకాల్లో దేవుడు ఏ రకంగా ఉంటాడు? సామంసాయిగా ఉంటాడు అనకండి. నేను అడుగుతున్నాను, ఎలా ఉంటాడు? ఈ నల్లగొన్నాడా, ఈ తెల్లగొన్నాడా, ఈ పొట్టిగా ఉంటాడా, ఈ పొడవుగా ఉంటాడు అంటే అసలు ఇదేమీ కాదు. దేవుని స్వరూపం అంటే ఇది కాదు. దేవుని స్వరూపం అందు నరుని చేయడం అంటే తన గుణగణాలతో, ఎవ్రీ అర్థం ఏంటో తెలుసా? తన గుణగణాలతో, తన నేచర్తో, తన స్వభావంతో, అంటే మనుషుణ్ణి తన గుణగణాలతో దేవుడు తయారు చేసుకున్నాడు. దేవుడికి ఎలాంటి గుణగణాలు ఉన్నాయి? ఆయన ముల్లోకాన్ని పరిపాలించే సర్వాధికారి, ఆయన పరిపాలించే సర్వాధికారి, ఆయన మహారాజుగా, సైన్యాలకు అధిపతి యెహోవాగా ఆయన రాజుగా పరిపాలిస్తుంటే ఆ రాజుకి ప్రతినిధిగా స్వరూపంలో తయారు చేయబడిన వాడే మానవుడానికి. దేవుడు మానవుణ్ణి తన స్వరూపం అంటే తన ప్రతినిధిగా తయారు చేశాడు కనుక అక్కడ రాస్తున్నాడు, తన స్వరూపమందు తన పోలిక చొప్పున తయారు చేసి భూమి మీద ప్రకే ప్రతి జీవిని, ఆకాశంలో ఎగిరే ప్రతి పక్షిని ఏలుదురుగాక. ఏలేవాడిని ఏమంటారండి? చెప్పండి. ఏలేవాడిని ఏమంటారు? రాజు అంటే కనబడని పెద్ద రాజు, అదృశ్యపు రాజు ఆనైతే ఆ రాజుకు ప్రతినిధి ఎవరు చెప్పండి? మానవుడు అన్నమాట. ఈ మానవుణ్ణి దేవుడు ఏం ఏలమంటున్నాడు? కొంచెం జాగ్రత్తగా వింటే ఎగిరే పక్షిని ఏలమంటున్నాడు, తిరిగి జంతువుని ఏలమంటున్నాడు, ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని ఏలమంటున్నాడు. ఇంకా చెప్పాలంటే కనబడని సూక్ష్మ దృశ్య ప్రతి దానిని ఈ యూనివర్స్లో పనిచేస్తున్న చిన్న జీవులు మొదలుకొని పెద్ద జీవుల వరకు పరిపాలించాల్సింది ఎవరంటే చెప్పండి? ఆదాము, అవ్వలు. అంటే వాటిని పరిపాలించడానికి దేవుడు ఎందుకు తయారు చేశాడు? ఒక పర్పస్ ఉంది.
అది పరిపాలించడానికి దేవుడు ఎందుకు మానవుని డిజైన్ చేశాడంటే ఈ వ్యవస్థకి మన బతుకులకి సంబంధం ఉంది. పక్షులు లేకపోతే మనుషులు బతకలేడంటే బతకలేడు. మళ్ళీ చెప్తున్నాను, జంతువులు లేకపోతే మనుషులు బతకలేడు. మనకి జీవన చక్రం ఒక పాఠం ఉంటుంది, ఒకదానికి ఒకటే చెప్పండి, అవినాభావ సంబంధం ఉంది. ఆ జీవులకి ఈ జీవులకి సంబంధం ఉంది అడుగుతున్నారు. ఎవ్వరు లేకుండా, ప్రపంచంలో ఎవరు లేకుండా నువ్వు మీ ఆవిడ ఈ భూమి మీద బతకడానికి బతకగలరా? తోటోళ్ళతో మనకు సహవాసం ఎలా ఉందో తోటి జీవులతో మనకు సహవాసం ఉంది. ఈ యూనివర్స్లో ఎగురుతున్న పక్షికి, తిరుగుతున్న జీవికి, సముద్రంలో ప్రాగుతున్న ప్రతి చేపకి, జీవికి, మన అన్నిటికీ ఒకదానికొకటి సంబంధం ఉంది. వీటిని పరిపాలించాలి ఎవరు చెప్పండి? ఆదాము. ఎందుకు వీటిని పరిపాలించాలంటే అదొక జాబ్, అది ఆదాముకి. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే దేవుడు వాటిని డిపార్ట్మెంట్లకి విడదీశాడట. ఎగిరే పక్షులు వేరు, ఆ పక్షుల్లో రకాలు వేరు, సముద్రంలో జీవులు వేరు, అవి రకాలు వేరు, భూమి మీద జీవులు వేరు, అవి రకాలు వేరు. ఒక్కొక్కటి ఒక్కొక్క డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఎలా డిపార్ట్మెంట్? పంది ఉంది, క్లీనింగ్ సెక్షన్ డిపార్ట్మెంట్. అది కాకుంది, దాని డిపార్ట్మెంట్ వేరు. పిచ్చుకుంది, దాని డ్యూటీ వేరు. నా మాట మీకు అర్థం అంటే ప్రతి దానికి ఒక పర్పస్ ఉందా లేదా? ఇవన్నీ డిపార్ట్మెంట్లు. అంటే ఈరోజు వ్యవస్థలు పుట్టాయి. ఈ వ్యవస్థలు ఏమి పుట్టక మునిపే ఈ యూనివర్స్ నడిపిస్తున్న డిపార్ట్మెంట్లు ఏంటో తెలుసా? ఇవే. పక్షులు ఒక పని చేస్తాయి, పంది ఒక పని చేస్తుంది, పిచ్చుకలు ఒక పని చేస్తుంది, గాడిద బరువులు మోస్తుంది. ఇలా ప్రతిదీ ఒకదానికొకటి పని ఉంది. ఇవి పని చేస్తేనే మనం బతుకుతాం. అదేంటంటే అవి పని చేయకపోతే మనం బతకలేమంటే బతకలేము. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను వినండి. జిల్లా సరిగ్గా నడవాలంటే జిల్లా సిస్టమేటిక్గా నడవాలి అంటే, జిల్లా అయినా రాష్ట్రమైన సిస్టమేటిక్గా నడవాలంటే ప్రతి జిల్లాకి కలెక్టర్ గారు ఉంటారు. కలెక్టర్ గారి పని ఏంటండి చెప్పండి? పొద్దున్న వచ్చి టీ దాకా వెళ్ళిపోవడమా? కలెక్టర్ గారి పని ఏంటి చెప్పండి? కలెక్టర్ గారి పని ఏంటో మనకు తెలుసు. ఏ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో చూసుకోవడమే కలెక్టర్ గారి పని. ఏ డిపార్ట్మెంటు? మెడికల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, రెవెన్యూ ఏం చేస్తుంది, మున్సిపాలిటీ ఏం చేస్తుంది, ఈ పని ఈ డ్యూటీ. అంటే అన్ని డిపార్ట్మెంట్లు ఒకదానికొకటి. ఏ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో అన్నిటి మీద అధికారి ఎవరు చెప్పండి? కలెక్టర్ గారు. మీకు ఇది అర్థమైతే భూమి మీద ఉన్న అనేక రకాల డిపార్ట్మెంట్లకి కలెక్టర్ లాంటి ఆ రోజుల్లో ఎవరో తెలుసా? ఆదాము. అంటే ఏ పని ఎలా చేస్తుందో చూసుకోవాల్సిన బాధ్యత ఎవరో తెలుసా? ఆదాముది. ఈ పనులన్నీ ఆదాముకి అప్పగించాడు. ఇవి పని చేస్తున్నాయో లేదో చూడాలి. అదేంటండి ఇవి సరిగ్గా పని చేయకపోతే మనం బతకం. నేను సీరియస్ చెప్తున్నాను. లేనిపోని టెక్నాలజీ అంతా కనిపెట్టి పీకల మీదకి సాగుని తెచ్చుకుంటున్నాం. మీరు చూడండి కావాలంటే. చైనా వాడు ఉన్నాడా? పొట్టోడు. ఆ పొట్టోడికి ఎన్ని ఆలోచనలు అడిగి చిన్ని సీపురుకులు వేసుకుని అన్నాడట, అసలు చైనా అంటేనే ప్రపంచంలో జనాభా ఎక్కువ, కాకపోతే ఇప్పుడు వాళ్ళని దాటేసాం మనం, కరోనాలో దాటేసాం. ఏటని అడగండి ఇంక నన్ను డీటెయిల్గా. అంతకుముందు వాళ్ళే నెంబర్ 1 ప్లేస్, ఇప్పుడు నెక్స్ట్ మనమే. ఇప్పుడు మన మొదటి స్థానం అయింది, వాళ్ళ 2వ స్థానం అయింది. కరోనా. చైనా దేశంలో భూభాగం ఎక్కువ, చైనా దేశంలో జనాభా ఎక్కువ, చైనా దేశంలో జీవరాశి ఎక్కువ, చైనా దేశంలో విప్లవం ఎక్కువ, చైనా దేశంలో దేవుడు లేడన్న వాదన ఎక్కువ, చైనా దేశంలో కమ్యూనిజం ఎక్కువ. చైనా వాడు ఏం చేసినట్టు ఒకరోజు మన దేశ జనాభా ఎక్కువ కనుక మనకు అధిక దిగుబడులు రావాలి, ధాన్యం కానీ కూరగాయలు కానీ అధిక దిగుబడి మనకు రాకపోతే జనాభా అభివృద్ధి పెరగదు. ఇంకా జనాభా అభివృద్ధికి మనకు అధిక దిగుబడి ఉండాలి కనుక ప్రతి పక్షిని మనం అదుపు చేయకపోతే మన ధాన్యం తినేస్తున్నాయి అవి అన్న. ఒక పిచ్చుకొచ్చి ఇంత ధాన్యం తింటే ఇంకో పిచ్చుకొచ్చి ఇంత ధాన్యం తింటే ఇన్ని కోట్ల లక్షల పిచ్చుకలు వచ్చి తింటే, అన్ని పక్షులు ధాన్యం తింటే సాయంత్రానికి ఎన్ని టన్నులు ధాన్యం తినేస్తాయి చెప్పండి అని లెక్కలేస్తారు. అందుకే ఎగురుతున్న కాకులు కానీ పక్షులు కానీ మన దేశంలో తిరగకుండా పంట టయానికి పిచ్చుకలు ఉండకన్నా మనం ఏం చేద్దామంటే పిచ్చుకలను చంపండి విప్లవం తీసుకొచ్చారు. ఆ పిచ్చుకలను చంపే విప్లవంలో దేశంలో ఎగురుతున్న ప్రతి పిచ్చుకని చంపేశారు. గమ్మత్తడి చెప్పిన పిచ్చుకలు చనిపోయాయి, పంట పండింది, బాగా దిగుబడి వస్తుంది అనుకున్నారు,
కానీ విషయం ఏంటి చెప్పిన, పంట సరిగ్గా పండలేదు, దిగుబడి కన్నా కరువు వచ్చింది. ఆ కరువు ఎంతకాలం ఏడిపించిందంటే సుమారు 100 ఏళ్ల పైన ఏడిపించింది. 150 సంవత్సరాల దగ్గర వరకు కరువు అనుభవించారు. ఇంత కరువు అనుభవించినప్పుడు ఏమైందంటే ఆహారం దొరకలేదు. ఆహారం దొరకపోయేసరికి చైనా భూభాగం పెద్దది కనుక చైనా భూభాగంలో జీవులు ఎక్కువ, కప్పలు, పురుగులు, పాములు, రకరకాల ఎలకలు, ఇలాంటి బొద్దింకలు, ఇలాంటివన్నీ ఎక్కువ, వానపాములు ఎక్కువ, ఇలాంటి జీవరాశి ఎక్కువ ఉంది కనుక మనిషికి బతకడానికి ధాన్యం దొరకట్లేదు. ధాన్యం ఎందుకు దొరకట్లేదు అంటే పిచ్చుకలను చంపేశారు. పిచ్చుకలను చంపేస్తే ఎందుకు కరువు వచ్చిందంటే శాపం కాదు, పిచ్చుకలను చంపితే కరువు ఎందుకు వచ్చిందంటే చేనికి పంటకి ఎన్ని ఎరువులు కొట్టినా చావని సూక్ష్మ పురుగు ఉంటుంది. ఆ పురుగులు ఏం తింటాయి తెలుసా? పిచ్చుకలు తింటాయి. ఆ పిచ్చుకలే వీళ్ళు లేకుండా చేశారు కనుక ఆ పిచ్చుకలు ఎప్పుడైతే చనిపోయాయో ఈ చైనా దేశానికి ఏమైందంటే వాడు అధిక పంట వస్తుంది అనుకున్నాడు, ఈ పక్షులే తినేస్తుంది అనుకున్నాడు, కానీ ఆయన సీడపేడ తింటుందన్న సంగతి అడిగి తెలిసే లోపే మొత్తం పంట తినేసింది పురుగంతా. ఆ తర్వాత అక్కడ కరువు వచ్చింది. ఏం చేయాలో తెలియలేదు. కప్పలు, పాములు భూమి మీద వాళ్ళకి ఎక్కువ కనుక ఏది దొరికితే తినడం మొదలెట్టారు. కప్పలు తిన్నారు, పాములు తిన్నారు, పురుగులు తిన్నారు, తేలు తిన్నారు, వానపాములు తిన్నారు, బొద్దింకలు తిన్నారు, ఎలకలు తిన్నారు. ఇక అది లేదా ఆడి కనబడిన ప్రతి తిని ఎందుకు తిన్నాడంటే ఆడికి అన్నం దొరకట్లేదు. అన్నం దొరకట్లేదని కనబడిన వాళ్ళు తిన్నారు. సుమారు ఎంతకాలం తిన్నారంటే కొన్ని తరాలు 150 సంవత్సరాల పైనే తిన్నారు. అది తిని బాగా అలవాటు అయిపోయి ఇప్పుడు అంత డబ్బు సంపాదించిన, అంత బాగా డెవలప్ అయినా బాగా తినడం అలవాటు అయిపోయి ఈ రోజు కూడా ఆ కప్పలో పాములు తింటున్నారు. వాళ్ళకి ఎలా వచ్చిన అలవాటుకి ఎలా వచ్చింది? పిసికిని చంపేస్తే వచ్చింది వాళ్ళకి అలవాటు. పాములు ఎందుకు తింటున్నారు? అప్పటి నుంచి తింటున్నారు, వాళ్ళకి అలవాటు అయిపోయింది. మీరు చూడ చక్కగా ఎలకలు అమ్ముతారు తెలుసు, మార్కెట్లో మన గులిపోయిలు అమ్ముతారు, అక్కడ ఎలకలు అమ్ముతారు. పెద్దలకు ఒక రేటు, చిన్న ఎలక ఒక రేటు, బొండి కప్పలు ఉంటాయి అదొక రేటు. అయ్యి ఎలా తింటారంటే వాళ్ళని అడిగి ఎలా తింటారు. అగా ఆ బ్రదరు తిరుగుతుంటాడు కదా, అన్వేష్ అనే బ్రదరు, ఆ చైనా వెళ్ళినప్పుడు అతనే తిన్నాడు 2 కప్పలు. మీరు చూసారు లేదంటే అది అమ్ముతారు అక్కడ. బొద్దింకలు అదొక ఫ్రై, పాములు అదొక ఫ్రై. మనకు నూడిల్స్ అంటే ఇవి, ఈ నూడిల్స్ అక్కడి నుంచి వచ్చినాయి గుర్తుపెట్టుకోండి. ఈ నూడిల్స్ అనగానే అక్కడ వానపాములు అవే తింటారు. కప్పలు తింటారు, ఎలకలు తింటారు, బొద్దింకలు తింటారు, ఇంకా గట్టి మన కుక్కలు తింటారు. మక్కొక్క ఒక రేటు, ఆడకొక్క రేటు. అదే మన నాటుకోడు మామూలు కూడా ఎలా ఉంటుందో అలా రేటు. ఇలాంటి రేటు నడుతుంది. ఇలా ఎలా తిన్నారంటే వాళ్ళకి లేటుగా అర్థమైంది మన దేశానికి ఇంత కరువు ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే పక్షులను చంపి తప్పు చేసాం అనుకున్నా. అదొక డిపార్ట్మెంట్ అని గ్రహించే లోపే దేశానికి ఏమొచ్చింది చెప్పండి? నష్టం వచ్చింది. ఇది మీకు అర్థమైతే ఈ డిపార్ట్మెంట్లన్నింటినీ సరిగ్గా పరిపాలించేది ఎవరు చెప్పండి? ఇప్పుడు అడుగుతున్నాను, ఇన్ని డిపార్ట్మెంట్లు ఎన్నో, కొన్ని లక్షలు ఉన్నాయి భూమి మీద. ఇన్ని లక్షల డిపార్ట్మెంట్లో ఆదాము ఎలా పరిపాలించగలరండి? నేను బైబిల్ చదివే కొత్తలో బైబిల్ టీచర్ని అడిగాను. నేను మాకు తెలిసిన టీచర్ ఉంటే ఆయన అడిగాను, సార్ అసలు పరిపాలించడం అంటే ఏంటి? 84 లక్షల రకాల జీవరాశి భూమి మీద ఉందిగా, ఇన్ని కోటాను కోట్ల జీవరాశుల్ని ఎలా పరిపాలిస్తాడు సార్ అని అడిగితే అతను గాడు నాకు చెప్పిన సమాధానం ఏముందంటే పరిపాలించడం అంటే ఏంటి, కర్రెట్టుకుని మేపడమే అన్నాడు. ఇన్ని పక్షుల్ని ఎలా మేపుతాడు? సముద్రం ఉన్న వాటిని ఎలా మేపుతాడు? ఇంత జీవరాశిని ఎలా మేపుతాడు? సింహాన్ని ఎలా మేపుతాడు? వీటన్నిటిని ఎలా మేపుతాడు? కర్రెట్టుకుని మేపుతాడా? అదే దాని అర్థం. మేపడం అంటే, పరిపాలించడం అంటే మేపడమా? అడుగుతున్నాను, పరిపాలించడం అంటే ఏంటి? పరిపాలించడం అంటే ఉస్సు బుస్సు అని కర్రలట్టుకు తిరగడు కాదు. పరిపాలించడం అంటే ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆదాము నువ్వు నా మాట వింటే ఈ జీవరాశి చెప్పండి నీ మాట వింటా. నువ్వు నా మాట విను, ఇది నీ మాట వింటుంది. నువ్వు నా మాట విను, నువ్వు నా మాట వింటే ఇది నీ మాట వింటుంది. నువ్వు నా మాట విన అంటే పరిపాలించడం అంటే ఏంటి? పరిపాలిస్తున్న నాకు నువ్వు లోబడితే ఇవన్నీ చెప్పండి నీకు లోబడతాయి. అంటే మనం దేవునికి లోబడకపోతే ఈ రోజు కూడా ఇవి లోబడవంటే లోబడో. దానియేలు దేవుడికి లోబడ్డాడు, సింహాలు ఎవరికి లోబడ్డాయి చెప్పండి? దానియేలుకి లోబడ్డాయి. మోసే దేవుడికి లోబడ్డాడు, ఎర్ర సముద్రం ఏమని చెప్పండి? లోబడిపోయింది. సూర్యచంద్రులు యెహోషువ ఆపేశాడు, దేవుడి దగ్గర యెహోషువ నిలబడ్డాడు కనుక సూర్యచంద్రుడు. అంటే ప్రకృతి దేవుని పిల్లలకు లోబడాలి అంటే మనుషులు దేవునికి చెప్పండి లోబడాలి. లోబడకపోతే ఇప్పటికేందంటే విందో. మీరు కావాలంటే ఆహాబు టైంలో మీకు తెలుసుగా, ఆహాబు అంటే ఎవరు? బైబిల్లో పనికిమాలింది ఉంటుంది, ఆ పనికిమాలి దాని పేరు యెజబెల్. ఇంకా ఆవిడకి అంత వరస్ట్ ఫీల్ ఇంకెవరు ఉండరు అనమాట.
దేవుడు ఎవరినైనా తిట్టాలంటే ప్రకటన గ్రంథం వరకు ఎవరిని ఎత్తాడు తెలుసా? యెజబెల్ని. ఆ యెజబెలు ఆ పనికి మళ్ళీ ఏం చేసిందంటే వస్తూ సారి అంట ఏం తెచ్చింది? సారి ఏం తెచ్చింది చెప్పనా? బయలుదేవుడిని తెచ్చింది. బయలుదేవుడు బొమ్మ. ఆ వస్తూ కూడా చెలికెత్తుల్ని, చెల్లెల్ని, చుట్టాల పట్టాలు తీసుకురాలేదు. ఎవరిని తీసుకొచ్చిందంటే 400 మంది ప్రవక్తలను, బయలు ప్రవక్తలను తీసుకొచ్చింది. వచ్చింది కుదురంగా ఉందా? బయలు బొమ్మ తెచ్చింది, బయలు ప్రవక్తలు తెచ్చింది, అన్నిటినీ తెచ్చింది. ఇంకా ఏం చేసింది? సొలొమోను మందిరం అక్కడుంటే ఆ సొలొమోను మందిరానికి ఆపోజిట్గా బయలుకు మందిరాన్ని కట్టించింది. దేవుడు ఏలియాను పంపాడు. మీ పరిపాలన ఇలా ఐడల్ వర్షిప్తో జరుగుతుంది కనుక, మీ పరిపాలన నన్ను ఎక్కిరించేలా ఉంది కనుక, మీ పరిపాలనలో పేదల భూములు లాక్కొట్టున్నారు, నాబోతు భూములు లాక్కొట్టున్నారు, మీరు రక్తం ఉడికించి చంపేస్తున్నారు, మీరు పేదోడు భూములు లాక్కొట్టున్నారు, అన్యాయంగా చేస్తున్నారు, మీరు అన్యాయ తీర్పులు ఇస్తున్నారు, ఎక్కడికెక్కడే దౌర్జన్యము, ఉగ్రత, నీతి లేని పనులు, మీ పరిపాలన ఎక్కువైపోయింది కనుక ఏలియా వచ్చామంటే నీ పరిపాలనకి తెక్కుదలించేయాలంటే ఏలియా అన్నమాట వర్షం పడదు 3 సంవత్సరాలు అన్నమాట. ఏం పడదు? వర్షం పడదు. ఇప్పుడు బాగానండి, ఎక్కడ అన్యాయం పెరిగిపోయినా, ఎక్కడ దిగజారుడు పెరిగిపోయినా, ఎక్కడ పనికి మాలిన ప్రభుత్వాలు తెర మీదకి వచ్చినా, ఈ రోజు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, టయానికి మనకు ప్రకృతి అనుకూలంగా ఉండదు. ఎవరేటని అడగండి. నేను ఇది చెప్పినందుకు ఇది కట్ చేసి నన్ను ట్రోల్ చేసినా చెప్తాను. నేను మళ్ళీ చెప్తాను, మీరు కావాలంటే చూడండి. కొన్ని ప్రభుత్వాలు వస్తే వర్షాలు పడవు. ఏ ప్రభుత్వం అని అడగండి. ముఖ్యాంశాలు మరోసారి. కొన్ని ప్రభుత్వాలు వస్తే ఊరు ములిగిపోద్ది. ఆ ప్రభుత్వం ఏంటని అడగండి. మీకు అర్థమవుతుందంటే ప్రభుత్వ పాలనకి, మనిషి ప్రవర్తనకి, ప్రకృతికి ఈ రోజుకి సంబంధం ఉంది. ఆదాము తప్పు చేశాడు, మొట్టికాయలు ఎక్కడేసాడు తెలుసా? ఆదాముకి వేశాడు, పండే భూమికి వేశాడు. ఆహాబు తప్పు చేశాడు, మొట్టికాయలు వర్షాన్ని ఆపేసి మొట్టికాయలు వేశాడు. నా మాట మీకు అర్థమవుతుంది అంటే మన 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళకపోతే దెబ్బకి ఎవరు గుర్తొస్తా చెప్పండి మనకి. అందుకే పడే వర్షం పడదు, పండే భూమి పండదు. అంటే మనకి ప్రకృతి ఈ డిపార్ట్మెంట్లు మనకు అనుకూలంగా ఉండట్లేదంటే మనం దేవునికి లోబడకపోతే ఇది టయానికి ఎండాకాలంలో ఉండదు మనకి. ఇప్పుడు ఎండాకాలంలో ఉంటుందండి. ఎండాకాలంలో వర్షాలు, వర్షాకాలంలో ఎండలు, చలికాలంలో చలి ఉండలేదు, చలికాలంలో ఎండలు కాస్తున్నాయి. మొన్న చూసారు లేదో గల్ఫ్ హబ్బులో మంచు కురడం ఏంటంటే, గల్ఫ్ అరేబియా ఎడారి ఉందిగా, అరేబియా ఎడారిలో మంచు వచ్చిందంట. మంచు ఎడారిలో మంచు ఏంటండి? మనుషులకు తిరగలేక. మనుషులు ఎప్పుడైతే దేవుడికి లోబడరో ప్రకృతి టయానికి వర్షాలు పడు, టయానికి ఎండగాయదు, టయానికి మంచు పడదు, జరగాల్సిన ఫలములు మనకు జరగవు. ఆదాముకు దేవుడు ఈ పని అప్పగిస్తే ఇన్ని డిపార్ట్మెంట్ పరిపాలించమన్నాడు. ఆదాము పరిపాలించడానికి పక్కాగా దేవుడు స్కెడ్యూల్ రెడీ చేశాడు. ఏమి రెడీ చేస్తున్నాడు? ఆ మొదటి అధ్యాయం 26వ వచనం ఒకసారి చదవండి. దేవుడు మన స్వరూపమందు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు ఏం చేయాలట? సమస్త భూమిని ఏలుదురుగాకని పలికను. సమస్త భూమిని ఏలుదురుగాకని పలికను. ఏం వెళ్ళాలట? సమస్త భూమి. మరి చెప్పండి, ఏం వెళ్ళాలట? సమస్త భూమిని ఏలాలి. మరి సమస్త భూమిని ఏలాలన్నప్పుడు 2వ అధ్యాయం 15 వచనం చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 15 వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును, దానిని కాచుటకును, దానిలో ఉంచి. ఇదేంటి? ఇందాక మొదటి అధ్యాయం 26వ వచనం ఏమన్నాడు? యావత్తు భూమిని ఏలుటకు దేవుడు ఆదాముని తన స్వరూపమందు తన పోలిక చొప్పున తయారు చేసినంటే ఆదాము పని ఏంటి? భూమి మీద పాకుతున్న ప్రతి జీవిని, భూమి మీద ఎగురుతున్న ప్రతి పక్షిని పరిపాలించడం ఆదాము పని. ఆదాము పని ఇదైతే మరి ఎంటైర్ భూమిని పరిపాలించాలిగా. యావత్తు భూమిని పరిపాలించాల్సిన ఆదాముని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంటే ఏదైనా తోటలో. ఇప్పుడు అడుగుతున్నాను, తోటను కాయాలా, భూమిని కాయాలా? చెప్పాలి. మొదటి అధ్యాయంలో ఏమో యావత్తు భూమిని కాపాడమన్నాడు. 2వ అధ్యాయంకి వచ్చేసరికేమో తోటనే కాయమంటున్నాడు. ఇదేంటి? యావత్తు భూమిని కాయాలా, తోటను కాయాలంటే 2 కాయాలి. ఆ 2 కాసే ముందు ఇదెందుకు ఇప్పగించాడంటే ఒక పర్పస్. మీకు అర్థం కావాలంటే
స్టేషన్ ఎస్హెచ్ఓ, సిఏ కానీ ఎస్ఐ గారు కానీ ఎవరైనా, లేదా కలెక్టర్ గారు కానీ, కలెక్టర్ గారు వచ్చే ముందు వాళ్ళకు ఉద్యోగం వచ్చిన వెంటనే తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టేది గవర్నమెంట్. ఏం చేస్తుంది తెలుసా? దిగువ స్థాయి పనులన్నీ నేర్చుకుని ఎఫ్ఐఆర్ ఎలా వేస్తారో, కంప్లైంట్ ఎలా తీసుకుని ఎఫ్ఐఆర్ వేస్తారో, ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత సిఆర్పిసి ప్రొసీజర్ అంటే నేర దర్యాప్తు ఎలా చేయాలో, అదైన తర్వాత సెక్షన్స్ ఎలా అప్లై అవుతాయో, అప్లై అయిన తర్వాత దానికి సాక్షులు ఎలా సమకూర్చాలో, సాక్షులు సమకూర్చిన తర్వాత ఛార్జ్ షీట్ ఎలా అవుద్దో, ఇవన్నీ కలగలిపిన తర్వాత కోర్టుకి సిడి ఫైల్ ఎలా పంపాలో, ఇదంతా వర్క్ అంతా ఎవరు నేర్చుకోవాలి చెప్పనా? ఆ డ్యూటీలోకి వచ్చే ముందు ఇది నేర్చుకోవాలి. పార్ట్ 1 పార్ట్ 2 ఏ ఉంటాయని రాస్తారు స్టేట్మెంట్. ఇవన్నీ రాసిన తర్వాత ఇవన్నీ అర్థమయ్యాక అప్పుడు ఆయనకి జాబ్ ఇస్తారు. డైరెక్ట్ తీసుకొచ్చి కూర్చోబెట్టరు. కలెక్టర్ గారు కూడా వచ్చి కలెక్టర్ ఆఫీస్లో ఆయన చైర్లో కూర్చోవాలంటే అసలు మెడికల్కి ముందు వెళ్ళాలి. మెడికల్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో నేర్చుకోవాలి, పోలీసు వాళ్ళు ఏ పని చేస్తున్నారో నేర్చుకోవాలి. ఇవన్నీ ట్రైనింగ్ ఉంటాయి. ఈ ట్రైనింగ్ అంతా ప్రొబేషన్ పీరియడ్ అంతా పూర్తయిన తర్వాత అప్పుడు తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఎక్కడ? మెయిన్ చైర్లో. ఇది మీకు అర్థమైతే దేవుడి పర్పస్ ఏంటంటే యావత్తు భూమి ఆదాము పరిపాలించాలి. యావత్తు భూమిని ఆదాము పరిపాలించాలంటే ట్రైనింగ్ సెంటర్ ఏంటన్నమాట? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. ట్రైనింగ్ సెంటర్ ఏంటన్నమాట? ఏదేను తోట. ఏదేను తోట ట్రైనింగ్ సెంటర్ అంటే, అవును, ఆదాము ఏదేను తోటలో ఉండిపోవడం దేవుని చిత్తం కాదు. దేవుడు నేర్పించడానికి ఏదేను తోటలో ఆదాముని పెట్టాడు కనుక ఏం చేస్తాడు ఒకసారి మీరు చూడండి. అదే 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయును దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచినప్పుడు చెప్పండి. నేను ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. మన బైబిల్లే సండే స్కూల్ నుంచి ఇంటున్న బైబిల్ అడుగుతున్నాను, చెప్పండి. ఈ వచనాలు బట్టి తోట ముందేశాడా, తోటను ముందు తయారు చేశాడా, ఆదామును ముందు తయారు చేశాడా? చెప్పండి. ఆదామునే ముందు తయారు చేశాడు. ఆదామును ముందు తయారు చేసి ఆదామును తోట దగ్గర తీసుకెళ్ళి ఏ చెట్టు ఎలా వేస్తున్నాడో ఎవరికి చూపిస్తున్నాడంట? ఆదాముకు చూపిస్తున్నాడంట. ఆదాముకు చూపించడమే కాదు, తోటలోకి ఎవరిని పిలుస్తున్నాడు తెలుసా? ప్రతి జీవరాశిని పిలిచి ఆ జీవరాశికి ఆదాముని ఏమన్నా తెలుసా? పేర్లెట్టు. అంటే ఇది చదువుతుంటే మీకు ఏమర్థమవుతుంది? ఆదాముకి దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నట్టు మీకు అనిపించట్లేదా? చెట్లు ఎలా వేస్తున్నాడో చూపిస్తున్నాడు, జంతువులు ఏం చేస్తున్నాయో చూపిస్తున్నాడు, జంతువులు పిలిచి వాటి చేసే పనిని బట్టి వాటికి పేర్లు పెట్టమంటాడు. అంటే ఇదంతా ట్రైనింగ్ పీరియడ్ అన్నమాట మనోడికి. ఎవరికి? ఆదాము గారికి. గమ్మత్తేడు చెప్పనా? ట్రైనింగ్లోనే ఫెయిల్ అయిపోయాడు. మీకు అర్థమవుతుందో లేదో? తీసుకొచ్చాడు, నిలబెట్టాడు, చెట్లు చూపిస్తున్నాడు. ఈ తోటను సేద్యపరచాలి, ఈ తోటను కాయాలి. సేద్యపరచడం అంటే చెప్పినా నర్సరీ దగ్గర వాడతారు. సేద్యపరచడం అంటే చెప్పినా వాటిని పిల్లల్ని పెంచినట్టు పెంచడం. ఒక మొక్కను పెంచడం అంటే ఎంత కష్టం అండి. టయానికి నీళ్ళు వేయకపోయినా, పిల్లలకు టయానికి నీళ్ళు పెట్టకపోయినా ఎంత ప్రమాదమో, మొక్కకి టయానికి నీళ్ళు వేయకపోయినా, టయానికి దానికి ఎరువు వేయకపోయినా, టైంకి దానికి కావాల్సిన అందించకపోతే, దానికి కావాల్సిన సూర్యరశ్మి తగలకపోతే అది ఎదుగుతుందా? ఒక మొక్కని పిల్లని కాపాడినట్టు కాపాడాలి, బిడ్డను కాపాడినట్టు కాపాడాలి. ఈ బిడ్డలను కాపాడే పని ఎవరికి ఇచ్చాడు తెలుసు? దేవుడు ఆదాముకి ఇచ్చాడు. సేద్యపరచడం అనే పదాన్ని పై పదం కాచుట అన్న దానికి అభాండ వాడారు. కాచుగా ఒకసారి చదువుదాం. సేద్యపరచడం దానికి అభాండ అనే పదం వాడారు. కాచుట అనే పదానికి సమర్ అనే పదం వాడారు. మీకు అర్థమైనా చూడండి, కొంచెం ముందుకు వెళ్ళేసరికి అన్నీ అర్థమవుతాయి. అభాండ్ అంటే బిడ్డని కాపాడినట్టు కాపాడుకోడు. సమర్ అంటే దాని అర్థం ఏంటంటే, ఒక పూజారి గుళ్ళో పని చేస్తారు చూస్తారా? గుళ్ళో పని చేసి, లేదా పాస్టర్ గారు కానీ పూజారి గారు కానీ ఆ పని చేయాలంటే ముందు ఏం చేయాలని? పూజారి పని చేయాలన్నా, పాస్టర్ పని చేయాలన్నా, సమర్ అంటే ఆ పని చేయాలంటే, పరిచర్య చేయాలంటే ఏం చేయాలి? ముందు ఆ పరిచర్య చేస్తున్నవాడు ఆచరిస్తూ చేయాలి. అన్నమాట మీకు అర్థమవుతున్నాయా? పూజారికే భక్తి లేకపోతే భక్తులకి ఏం చెప్తాడు? పాస్టర్ గారికే భక్తి లేకపోతే వచ్చిన భక్తులకి ఏం చెప్తాడంటే,
ఆచరిస్తూ చేయాల్సిన పని బాగా వినండి, ఈ పూజారి పని. అంటే తోటలో ఆదాం ఏం చేయాలంటే ఆచరించాలి, పని చేయాలి, ఆచరించాలి, పని చేయాలి. ఏం ఆచరించాలి? దేవుని ఆజ్ఞను ఆచరిస్తూ పని చేస్తూ, దేవుని ఆజ్ఞను ఆచరిస్తూ బిడ్డలను కాపాడుకున్నట్టు తోటను కాపాడాలి. ఈ పనిలో పాస్ అయితే యావత్తు భూమిని పరిపాలించడానికి దేవుడు తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాలనుకున్నా తెలుసా? యావత్తు భూమి సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకున్నాడు. అదే ఆయన పర్పస్. కానీ ఆదాం ఏం చేస్తాడు? ఆ పరిపాలన ఉండలేకపోయాడు. ఆదాం ఎప్పుడైతే అది చేయలేకపోయాడో ఆదాముని సేతిపరచమన్నాడు, ఆదాముని కాచమన్నాడు. ఒక పూజారి ఎలాగైతే ఆచరిస్తూ కాస్తాడో నువ్వు నా మాట వింటూ కాయాలి. ఒక తోటమాలి ఎలాగైతే తన కాళ్ళు ఎలాగున్నా, తన జీవితం ఎలాగున్నా, చెట్టుని ఎలాగైతే కాపాడుకుంటాడో నువ్వు కూడా చెట్లని బిడ్డల్లా కాపాడుకోవాలి. బిడ్డల్లా కాపాడుతూ చక్కగా పరిపాలిస్తూ ఆచరిస్తూ చేయవయ్యి అంటే ఆదాము చేసిన పని ఏంటో తెలుసా? కాయడే మానేసి అలా ఆవిడ ఇద్దరు వెళ్ళి చెప్పండి ఆ చెట్టు దగ్గరికి పోయి వద్దన్న తిన్నారు. కాయమంటే వద్దన్న తిన్నారంటే ఏ పని అప్పగించారు? ఆ పని చేయాలంటే ఆదాముని ఏ పర్పస్తో, ఆదాము కాదు అక్కడ మనిషిని ఏ ఉద్దేశంతో దేవుడు తయారు చేశాడంటే ఒక పని ఉంది. ఆ పని ఏంటంటే కాయాలి. ఏం కాయాలి? నీ పొరుగు ఆ చెట్లను కాయాలి, ఈ జీవరాశిని కాయాలి, ఈ పక్షులను కాయాలి, ఇవన్నీ కాయాలి. ఇవన్నీ నీ కోసం, నువ్వు నా కోసం. నువ్వు నా మాట వింటే ఇవి నీ మాట వింటాయి, నువ్వు నాకు లోబడితే ఇవి నీకు లోబడతాయి, నువ్వు నాకు లోబడకపోతే ఇవేవి నీ మాట వినవు, నీ మీద దాడి చేస్తాయి. నా మీద నువ్వు వ్యతిరేకమైన పనులు చేస్తే ఇవి నీకు వ్యతిరేకంగా ఉంటాయి. ప్రతిదీ జీవరాశి మీద మనం బతుకుతున్నాం అంటే ప్రతిదీ జీవరాశి మీదే మనం బతుకుతున్నాం. నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగానండి. ఏమి జీవరాశి అంటే ఇప్పుడు మనం పెరిగేసుకుంటాం. పెరిగేటండి పెరిగేటంటే కాడు అన్నారు ఒకరు, మా దెల్లో పెరిగేటి చెప్పండి. అదొక బ్యాక్టీరియా. మన భాషలో చెప్పిన పురుగులు. ఇప్పుడు నిన్నడు తోడు సొక్క ఈ పాల్లో ఏస్తే కానీ పెరుగు అవట్లేదంటే ఏంటి సైన్స్లో చెప్పిన? ఆ పురుగులు కొని తెచ్చి ఈ పాల్లో ఏస్తే కానీ ఇది పురుగులు పిల్లలు ఎట్టదు, అదే పెరిగి. పెద్దోళ్ళు అంటారు, గుర్తుపెట్టుకోండి, పెద్దోళ్ళు అంటారు పుల్లగా ఉన్న తాగరా చల్లగా ఉంటుంది అంటారు. నన్ను పుల్లగా అంటే చెప్పిన బ్యాక్టీరియా చచ్చిపోయిందని. చచ్చిపోయిన పురుగులు తింటే మనకు మంచిది తెలుసా? ఆ పురుగులు కాదు, పెరుగులో పురుగులు. అంటే పురుగులు అంటే అర్థమయ్యే భాష చెప్తున్నాను. అది ఒక బ్యాక్టీరియా, అది మంచి బ్యాక్టీరియా. అక్కడ వరకు ఎందుకు, లోపల కూడా కొన్ని జీవులు పనిచేస్తే కానీ మనం బతకలేము తెలుసా? ఉదయాన్నే లేచి నువ్వు బ్రష్ చేయకపోతే అదొక పురుగు, భాష అదొక బ్యాక్టీరియా. లోపల మంచి బ్యాక్టీరియా ఉంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంది, నడుతున్నాయి. ఇవన్నీ పనిచేస్తాయి. ఇన్ని జీవుల మధ్య మనం బతుకుతున్నాం. మనం చక్కగా బతకాలి అంటే ఇవన్నీ సరిగ్గా ఉండాలి. ఇదంతా సరిగ్గా నడిపించాల్సిన బాధ్యత కాసే పని ఆదాంకి అప్పగిస్తే ఆదాం అన్నాడట కాయ లేకపోయినాడట. ఎప్పుడైతే ఆదాము కాయలేదు, ఆదాము కాయలేని ఆ స్వభావం లేని ఆదాముకి కయ్యేను పుట్టాడు తొలి సంతానంగా. ఎవరు పుట్టారు? కయ్యేను. ఆ కయ్యేను పుడితే అర్పణ తెచ్చాడట దేవుడికి. బాగా నన్ను ముగిస్తున్నాను. అర్పణ తెచ్చాడు. అర్పణ తెస్తే తమ్ముడు తెచ్చాడు, అన్న తెచ్చాడు. ఆయనేమో గొర్రెపిల్లలు తెచ్చాడు, ఈయనేమో ధాన్యం తెచ్చాడు. ఇద్దరు తెచ్చారు. తెచ్చిన తర్వాత ఏబేలు అర్పణ దేవునికి నచ్చింది, కయ్యేను అర్పణ నచ్చలేదు. ఏబేలు అర్పణ దేవునికి నచ్చింది, కయ్యేను అర్పణ దూరమైంది. ఈ విధి విధానాల్లో ఎప్పుడైతే దూరమైందో కయ్యేను అట మోహం చిన్నగా అయిపోతుందంట. కయ్యేను గాడి నెక్స్ట్ ఏం చేస్తాడో దేవుడికి తెలిసే వాడికి నేర్పిస్తున్న బాధ్యత ఏంటో తెలుసా? సత్క్రియ చేయి, సత్క్రియ చేయి, సత్క్రియ చేయి. సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు, సత్క్రియ చేయకపోతే తలదించుకుంటావు. నీకు లోబడే పని ప్రకృతి మానేస్తుంది, నువ్వే వీటికి లోబడొస్తావు. నువ్వు సత్క్రియ చేస్తే అన్నీ నీ మాట వింటాయి. నువ్వు సత్క్రియ చేయకపోతే పాపం కూడా నిన్ను లొంగ తీసుకుంటుంది. అంటే నేను చెప్పింది ఆచరించు, నేను చెప్పింది నువ్వు ఆచరించకపోతే ఈ నేల మాటినదు, ఈ వర్షం మాటినదు, ఈ పాపం మాటినదు. అది నిన్ను నీ ఎళ్ళ వాంచ కలిగి నిన్ను ఎలా లోబర్చుకోవాలో చూసుకుంటుంది. నువ్వు నా మాట వినాలి. ఈ మాటలు కయ్యనికి ఎందుకు చెప్తున్నాడు చెప్పినా? వీడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు దేవుడు తెలుసు. నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? వాళ్ళ తమ్ముడిని చంపేబోతున్నాడు.
వాళ్ళ తమ్ముడిని చంపేయబోతున్నాను భవిష్యత్తు తిరిగిన దేవుడు ముందే అతను మోటివేషన్ చేస్తున్నాడు. ఏమని 7వ వచనంలో, నువ్వు సత్క్రియ చేసిన వాళ్ళు తలెత్తుకునవా, సత్క్రియ చేయలేదంటే వాకిటి పాపం పొందును, నీ ఎడల దానికి వాంఛ కలిగి నువ్వు దాన్ని ఏలుదు వలను. కయ్యను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడను, వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతను చంప. అంటే ఈ కింద వచ్చిన జరక్క మునిపోయి పై వచ్చిన దేవుడు చెప్పింది చెప్పనా, చంపకరా, సత్క్రియ చెయ్యరా, మంచిగా ఉండరా. అయినా నీ తమ్ముడు అర్పణ నచ్చితే నీ ముఖం ఎందుకు చిన్నపోతుందిరా. జరగాల్సిందంత జరిగించి కయ్యాన్ని అడిగాడు దేవుడు. కయ్యను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని అడిగితాడు. ఏం చెప్తున్నాడు చూడండి జాగ్రత్తగా. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యను అడగగా అతడు నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి. తమ్ముడు వచ్చిన జాగ్రత్తగా వినండి. నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడంటే వాడు చెప్పిన పదం ఏంటండి? తెలియదు ప్రభు అంటే బాగుంది. నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడంటే తెలియదు ప్రభు, 2 రోజుల నుంచి మాట్లాడలేదంటే బాగుంది. నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ ఉన్నట్టు నీకు తెలియకుండా ఎక్కడ ఉంటారు ప్రభు, నీకు తెలుసు కదా ప్రభు అంటే బాగుంది. కానీ ఆడు ఏం మాట్లాడాడు తెలుసా? కావాలని, నా తమ్ముడికి నేను కావాలి వాడినా. ఆ మాట ఎందుకన్నాడు తెలుసా? ఆ మాట ఎందుకన్నాడంటే, నా తండ్రిని తల్లిని నువ్వు దేనికి కావలాగా పెట్టావు తెలుసా? తోటకి. నా తల్లిని తండ్రిని ఈ భూమికి తోటకి కాపలాగా పెట్టావు, వాళ్ళే నీ మాట వినలేదు. నా మాట మీకు అర్థమవుతుందో లేదో? నా తల్లి తండ్రిని కావాలి అంటే బాధ్యతగా పెడితే వాళ్ళే నీ మాట వినకపోతే ఇప్పుడు ఆ కాపలా పని ఎవరిని అడుగుతున్నావు నువ్వు? నన్ను అడుగుతున్నావు. నా తమ్ముడికి నేను కాపలా వాడిని అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? మా అయ్యకి కావల పని అప్పగిస్తేనే చేయలేదు, అలాంటిది నేనేమైనా కాపలా వాడిని అనుకుంటున్నావు నీకు? అంటే మా నాన్న కావల పనికి అప్పగిస్తే మా నాన్న ఎలాగైతే నీ కావల పని చేయలేదో నా తమ్ముడికి కాపలా పెడితే నేను చూస్తాను అనుకుంటున్నావా అన్నాడు. మనిషి ఎలా ఉన్నాడు తెలుసా? దేవుడికి ఏదైతే అప్పగించాడో చెప్పండి అది చేయలేదు. ఇది మీకు అర్థమైతే అసలు ఆదికాండం మొదటి 10 అధ్యాయాలు అర్థమైతేనే బైబిల్ ఏంటో అర్థమైపోతుంది. ఆదికాండం 10 అధ్యాయాలు అర్థమైతే ప్రకటన గ్రంథం వరకు ఏముందో మనకు అర్థమవుద్ది. దేవుడు రాశాడు, నీ తమ్ముడు ఎక్కడ అంటే పొరుగుల కోసం కయ్యేడిని అడిగిన దేవుడు, సహోదరుడు కోసం కయ్యేడిని అడిగిన దేవుడు ఈ రోజు కూడా మనల్ని ఏమంటారు చెప్పనా? మన పొరుగుల కోసం అడుగుతాడు. ఆదామున రోజు అడిగేది చెప్పిన ఆ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది, ఈ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది, ఆ చెట్టు ఎలా ఎదుగుతుంది, ఈ చెట్టు ఎలా ఎదుగుతుంది, వీటిని కాసి సాకాల్సిన పని ఎవరితో తెలుసా? ఆదాము నీది. అక్కడ కయ్యనికి తోటని కావలవాడిగా పెట్టాడు, ఇక్కడ ఏబేలుకి సహోదరుడికి కావలవాడు ఎవరో తెలుసా? కయ్యేను. ఇప్పుడు మన పని ఏంటో తెలుసా? పొరుగు వాని పట్ల అకౌంటబిలిటీ మెయింటైన్ చేసింది ఎవరో తెలుసా? మనమే. మనం ఎప్పుడు బాగుంటుంది చెప్పినా, నేను ముగిస్తాను జాతకు వినండి. నువ్వు ఆర్థికంగా అభివృద్ధి పొందాలి అంటే, ఆకాశ వాకిండ్లు దీవెళ్ళు నీ మీద కుమ్మరింపబడాలి అంటే, మళ్ళీ చెప్తాను వినండి, నీ పిల్లలు నీకు కలిసి రావాలి అంటే, నువ్వు ఆరోగ్యంతో తొలదోగాలి అంటే షరతులు వర్తిస్తాయి. ఆ షరతు ఏంటో చెప్పినా, పొరుగోడు బాగుండాలని నువ్వు కోరుకోవాలి. ఎదుటోడు ఆర్థికంగా బాగుంటే నీ మనసు బాగుండాలి, అప్పుడు దేవుడు నేను దీవిస్తాడు. కయ్యని కూడా మనసు బాగాలేదట. తమ్ముడు అర్పణ నచ్చిందంట, కయ్యని అర్పణ నచ్చలేదట. కయ్యని మొహం ఏమైపోయిందంట? అంత చిన్నగా ఎందుకు అయిపోతుంది? అతనికన్నా ఎవరినైనా మెచ్చుకుంటాడు, మొహం బాగుంటలేదు. ఈ రోజు కూడా ఈ కయ్యని బ్యాచ్ ఉన్నారు లేదు చెప్పండి? ఉన్నారు. నీ ఎదురుగా నీ ఇంటి ఎదురు ఎవరైనా 2 ఫ్లోర్ కట్టేసుకుంటే నీ మొహం ఎలాగైపోద్ది? ఎంత చిన్నగా అయిపోద్దో. నీకన్నా మంచిగా ఎవరైనా బట్టలు వేసుకుంటే ఆ ముట్టొంకర పోతుంటుంది ఏటో. నీకన్నా ఎవరైనా తెల్ల కనబడితే అంటావు నువ్వు. నడుతున్నాను, నీకన్నా అందంగా ఉండకూడదు, నీకన్నా బాగా బట్టలు వేసుకోకూడదు, నీకన్నా బాగా ఎవరు సంపాదించకూడదు, నీకన్నా ఎవరికన్నా పేరు రాకూడదు. ఈ బుద్ధి ఎవడది? కయ్యేని గారు. ఎదుటోళ్ళు ఆర్థికంగా బాగుంటే చూడలేకపోతున్నావు అనుకో, గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఆర్థికంగా దీవించడు. ఎదుటోళ్ళు బట్టలు వేసుకుంటే నువ్వు చూడలేకపోతున్నావు అనుకో, దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా పెట్టడు. ఎదుటోళ్ళు పిల్లలు బాగుంటే నువ్వు చూడలేకపోతున్నావు అంటే నీ పిల్లలు నీకు కలిసి రారు.
ఆదాముకి పని అప్పగించాడు. ఈ పొరుగునున్న నీ సామ్రాజ్యాన్ని జాగ్రత్త చూడని ఆదాముకి అప్పగిస్తే చూడలేకపోయాడు, పడిపోయాడు. కయ్యేనికి తమ్ముని పెట్టి నీ తమ్ముని జాగ్రత్త చూడమంటే చూడలేకపోయాడు, అసూయ పడిపోయాడు. ఈరోజు అడుగుతున్నాను, నీ చుట్టూ కొన్ని ఇల్లులు, కొన్ని ఈదులు, కొన్ని సమాజం నీకు ఇంకా బాగా అర్థం కావాలని ఏదైనా తోటలో లాంటి సంఘము, ఈ సంఘంలో నువ్వు నేర్చుకోవాల్సింది చెప్పిన పొరుగుల్ని ప్రేమించడం నేర్చుకోవాలి. ఆదాముని మొక్కని ఎలాగైతే సాకమన్నాడో, కయ్యేని ఎలాగైతే ఏబేల్ని ప్రేమగా చూసుకోమన్నాడో, నీ పొరుగుల్ని నువ్వు చూడాలి. నన్ను ఆర్థికంగా దేవుడు దీవించాలి అంటే బయట కూడా వదిలేయండి, సంఘంలో మందులు లేని పెద్దమ్మలు, బట్టలు లేని పెద్దవారు, పేదరికంలో ఉన్నవారు, కనీసం ఏ ఆసరాలు లేనివారు, అటు ప్రభు రాయితీలకి, ఇటు సమాజానికి కొడుకులు కూతురు పట్టిన వారు, ఇకత జీవులుగా బతికిస్తున్న చాలా మంది ఉంటారు. ఎప్పుడైనా వాళ్ళ గుప్పుడు మెతుకులు ఎట్టావా? ఇవేం చెయ్యి, మనమే వండుకుని చెప్పండి, మనమే తినేసి బావుమనేసి మోకాళ్ళు వేసి పరలోకమందున్న మా తండ్రి మా బిడ్డల చదువుల్ని చెప్పండి మా ఉద్యోగాల్ని, మా రాకపోకల్ని కాపాడు ప్రభు అంటే దేవుడు పొట్టెక్కువైపోయింది ఈ మధ్య నీకు అంటాడు. నీకు పెరిగిపోతుంది, నీ పట్టులో గోవలు పెరిగిపోతున్నాయి, కానీ పేదోడు డొక్కలు ఎండిపోతున్నాయి. మీ సంఘంలోనే కనబడుతుందా? కొత్త నిబంధన భాగం అండి 4వ అధ్యాయంలో ఏదైతే చదువుతుంటే కయ్యేని చేయలేకపోయాడో, నేను ముగిస్తున్నాను, ఆ 4వ అధ్యాయం కాడ ఆగిపోయిన దేవుని యొక్క వివరణ క్రొత్త నిబంధన పత్రిక 4వ అధ్యాయంలో స్టార్ట్ చేస్తున్నాడు. చూస్తారు ఒకసారి. ఏదైతే ఆది కాండంలో మన కొనసాగింపు ఉండాలో అక్కడ ఆగిపోయిన వివరణ, కయ్యేని దగ్గర ఆగిపోయిన వివరణ మళ్ళీ ఎక్కడ వివరణ మొదలెట్టు ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక తీయండి, 3-4 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. కక్ష చేతనైనను వృథా అతిశయము చేతనైనను ఏమీ చేయక కయ్యేని గారు చేసిన పని దేంతో చేశాడు? కక్ష. అతని కన్నా బాగున్నాడనే కక్ష, అతని కన్నా ఎదిగిపోతున్నాడనే కక్ష. ఈరోజు మన మధ్య సంఘాలు లేవా? నేను అడుగుతున్నాను, తోటి విశ్వాసి బాగుంటే నువ్వు చూడగలుగుతున్నావా? ఎన్ని పేర్లు ఎడతావు వాళ్ళకి, వాళ్ళ సంపాదన పేర్లు ఎడతావు, వాళ్ళ భర్తకి పేరు ఎడతావు, వాళ్ళ ఆవిడికి పేర్లు ఎడతావు, వాళ్ళ పిల్లలకి పేర్లు ఎడతావు. నడుతున్నావు, ఎదుటి వాళ్ళు కొంపల మీద పడి ఏడ్చే మనల్ని దేవుడు దీవిస్తాడా? నీ పొరుగు వాళ్ళు బాగుండాలనుకో. కక్ష, అతిశయం ఉండకూడదు. కయ్యేనికి ఇవన్నీ వద్దన్నాడు, సత్క్రియ చేయమన్నాడు, కానీ కయ్యేనికి వద్దన్న దేవుడు మళ్ళీ వివరణ ఎక్కడ ఇస్తున్నాడు తెలుసా? సంఘంలో ఇస్తున్నాడు. ఆ రోజు ఏదైనా తోట ఆదాముకి ట్రైనింగ్ సెంటర్ అయితే మనందరికీ ఏదైనా తోట ఏంటి చెప్పనా? సంఘం. ఆదాము ఆ చెట్లను గాయాలి, మనము కదులుతున్న చెట్లు ఉన్నాయి చూసారా, మనుషులు, వీళ్ళని ఒకరినొకరు కాపాడుకోవాలి. బ్రదర్ మీరు బాగున్నారు, మంచిదే, దేవుడు మమ్మల్ని కూడా దీవిస్తాడు ఒకరోజు, మీరు బాగుంటే అందరం బాగుంటాం అని హెల్దీగా మాట్లాడాలి. కానీ మాట్లాడతామా? ఎలా వచ్చేస్తున్నాయో అంటాం, ఎలా వచ్చేస్తున్నాయి ఇటు మరి రాత్రి పెద్దలు అయిపోయారు అన్నాను. కొన్ని ప్రార్థనలు మన విచిత్రంగా ఉంటుంది చెప్పనా, నేను ముగిస్తున్నాను. ఎలా ఉంటాయి చెప్పనా? ప్రభువా, సంఘంలో అందరూ బాగానే ఉన్నారు ప్రభువా, మాకే ఎందుకు చెప్పండి అంటే ఆ ప్రార్థన, ఆ కుళ్ళుమొహం ప్రార్థనకు అర్థం ఏంటి చెప్పనా? అందరూ బాగున్నారు, మేము బాగలేదంటే అర్థం ఏంటంటే మేము చూడలేకపోతున్నాం ప్రభు అని. మేము పాడైపోతే అందరూ పాడైపోవాలి చెప్పండి, మేము బాగుంటే అందరూ బాగుండాలి, వాళ్ళందరూ బాగుండి మేము బాగోకపోవడం ఏం బాగలేదు ప్రభు, మాకే ఎందుకు ఎలా జరుగుతుందని ఈ ప్రార్థన చెప్తుంది. వంకర బతుకు ఏంటో నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. అంటే దేవుడు మనకి ఏం చేపిస్తున్నాడు? సహోదరుల పట్ల బాధ్యత కలిగి, ప్రేమ కలిగి, కక్ష లేకుండా మితముగా ఏం చేయాలట? చదువుదాం. నిర్మలమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు, ఒకరికొకడు తనకంటే యోగ్యునిగా నడుతాను. ఎక్కడ మనం దొరికేమని చెప్పండి. కయ్యేనిగాడు ఏం ఎంచుకోలేకపోతే చెప్పండి, ఎస్ నాకన్నా నా తమ్ముడు గొప్పడు ప్రభు అంట. ఎంత బాగుందండి కయ్యేని లైఫ్. కానీ కయ్యేని ఏమనుకున్నాడు చెప్పండి? నా తమ్ముడు కన్నా నేనే గొప్పగా ఉండాలనుకున్నాడు. గొప్పగా ఉన్నవాడిని చూడలేకపోయాడు. చూడలేక ఏం చేయడు చెప్పండి? చంపేశాడు. ఆడు చంపేసి ఏమైనా బాగుపడ్డాడా? దేశదిమ్మరైపోయాడు. తండ్రికి దూరమయ్యాడు, తల్లికి దూరమయ్యాడు, దేవుడికి దూరమయ్యాడు, దేవుడి మందిరానికి సహవాసానికి దూరమయ్యాడు. చివరికి ఏం సాధించాడు? పట్టణాలు కట్టాడు, పట్టణాల్లో సుఖం వచ్చిందా? భార్యం చేసుకున్నాడు, భార్యతో సుఖం వచ్చిందా? కొడుకులు కన్నాడు, కొడుకులు పేర్లు పెట్టాడు, పట్టణాలకు ఏమైనా సుఖం వచ్చిందా? జీవితాంతం దేశదిమ్మరగా బతికాడు.
ఏం సంగతి చెప్పండి. కేవలం ఎందుకు పాడైపోయాడు కయ్యనంటే పొరుగుడిని మంచిగా చూడలేకపోయాడు. నడుపుతున్నాను. మన కుటుంబాలు బాగుండాలన్నా, మనం ఆర్థికంగా బాగుండాలన్నా, మనం వేసుకున్న బట్టలు కానీ, స్థితిగతులు కానీ, ఉద్యోగాలు కానీ, ఆరోగ్యం కానీ అన్నీ బాగుండాలి. నీ పిల్లలు నీకు కలిసి రావాలన్నా, నీ భర్త కష్టం నీకు కలిసి, నీ భార్య నీకు కలిసి రావాలన్నా, అన్నిటికీ సూత్రం ఒకటే, ఎదుటోళ్ళని చూసి ఏడవకు, బాగుంటావు. అందరిని కొరకు ప్రార్థన చేయి, అందరు బాగుండాలని ప్రార్థన చేయి. ఇది ఏదైనా తోటలో పచ్చగా ఉండాలని ప్రార్థన చేయి. ప్రభువా వాళ్ళని దీవించావు, వీరిని దీవించావు, నిశ్చితమైతే వారి వలె మమ్మల్ని కూడా చెప్పు దీవించని ప్రార్థన చేయి. అంతేగాని వాళ్ళు దీవించేసే మమ్మల్ని లేచాడు ప్రభు అని ప్రార్థన చేయి. వాళ్ళని చూసి ఏడ్చే ప్రార్థన చేయకు. ముట్టు తిప్పుకోవడం, కళ్ళు ఎగరేయడం, మూతులు తిప్పుకోవడం, ఆ మనిషి లేనప్పుడు వెనకాల వాళ్ళ గురించి సంపాదన కొరకు మాట్లాడడం, వాళ్ళ ఇంటికి పేర్లు పెట్టడం, ఇవన్నీ మనకు ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటున్నారా? యెహోవాకి ఏమైనది ఏంటో చెప్పనా? యెహోవాకి ఏమైన వాటిలో ఒకటి కొండాలు చెప్పడం. గుర్తుపెట్టుకోండి, కొండాలు చెప్పడం. ఎదుటోళ్ళ కోసం తక్కువ మాట్లాడు, ఎదుటోళ్ళ కోసం నీచిగా మాట్లాడు, నీకు పూర్తిగా ఏది తెలియకపోయినా ఆ కుటుంబాల మీద నిందలేయడం, ఇవి నీకు కలిసి వస్తాయి అనుకుంటున్నావా? కయ్యని గారు ఎలాంటి పనులు చేసి నాశనం అయిపోయాడు. కయ్యని గారు ఎప్పుడైనా అడుగుతాం, ఈ పెద్దమ్మకి ఇలా లేదట, ఈ తండ్రికి ఇలా ఉందట, ఇలా బాధలు ఉన్నాయట, కాదు చూడొచ్చు కదంటే మనం చెప్పే సమాధానం కదా, ఆ కొడుకులు కూతురు చూడలేదు, మేమంతా చూస్తాం అన్నాడు. కయ్యని గారు ఇదే సమాధానం చెప్పాడు. గుర్తుపెట్టుకో, ఇదే సమాధానం చెప్పాడు. నువ్వు చూడాలి. ఎందుకు చూడాలంటే మనకి ఎలా చూడాలో చూపించడానికి కయ్యేను మాదిరి లేకుండా పోయాడు. మనం ఎలా పరిపాలించాలో మనం చూపించడానికి ఆదాము మాదిరి చూపించలేకపోయాడు. మానవుడు ఎవ్వరూ మనకు మాదిరి లేడు కనుక దైవసుతుడు దైవమే మనకు మాదిరి ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? నేను ముగిస్తున్నాను. ఎవరింట్లోనో పెళ్ళి ఆగిపోతుంటే ఈయనకి ఎందుకండి? ఎవరింట్లోనో పెళ్ళి అగౌరవం కలుగుతుంటే ఈయనకి ఎందుకంటే ఆ పెళ్ళిలోకి పోయి ఆ పెళ్ళింటి వారికి అగౌరవం, వాళ్ళ పరువు పోకూడదని ఆ పెళ్ళింటి వారికి ఏం చేశాడు తెలుసా? ఆ పరువు భుజాల మీద వేసుకుని వాళ్ళ పరువు నిలబెట్టాడు. ఎక్కడో కుష్ఠోళ్ళు ఉన్నాడు, ఊరి పెద్దలు పట్టించుకోలేదు, మత పెద్దలు పట్టించుకోలేదు, ఎవ్వరు పట్టించుకోలేదు. ఆ కుష్ఠోళ్ళ చేతులు పట్టుకుని అన్నాడట, మీరు శుద్ధులొకట నాకు ఇష్టమని వాళ్ళని కగుట్లో చేసుకున్నాడు. ఎవరో పేద ఎదవరాలు కొడుకు చనిపోతే ఊరు వాడొచ్చి అందరూ చూసి అయ్యాయని వెళ్ళిపోతున్నారు, కానీ ఆ తల్లికి తోడుగుండే వాళ్ళు ఎవరు లేరట. ఆ టైంలో వెళ్ళాడు, ఆ బిడ్డను బతికించాడు. తల్లి మళ్ళీ నీ కొడుకు నీకు తోడుగా అనుగ్రహిస్తున్నా అన్నాడు. ఆ తల్లి ఏడుస్తుంటే ఆ తల్లితో పాటు ఈయన కూడా నిలబడి ఏడ్చాడు. యాయిరు కూతురు కోసం ఏడ్చాడు, లాజరు కోసం ఏడ్చాడు, ఎవరెవరో కుష్ఠరోగుల కోసం ఏడ్చాడు. ఎవరింట్లో ఏది జరిగితే యేసుప్రభుకి ఎందుకండి? ఇది మీకు అర్థమైతే యేసుప్రభుని వెంబడిస్తున్నకు మనం కూడా చేయాల్సిన పని అని చెప్తున్నా. నీ ప్రభు ఏం చేశాడో నువ్వు అదే చేయాలి. పేతురు పత్రిక ముగిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొని, ఏ అడుగు జాడలు? ఆయన పొరుగుల్ని ఎలా ప్రేమించాడో, ఎదుటోల్ని ఎలా ప్రేమించాడో అలాగే మనం ప్రేమించాలంట. నీకు 2 జతలు ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, ఒక జత ఇచ్చే. నీ గుప్పడి మెతుకులు ఉంటే గుప్పడి మెతుకులు పక్కోడికి పెట్టు. నీకేదన్నా పాత వస్త్రాలు ఉంటే నీ చుట్టూ లేనోళ్ళు ఉంటారే వాళ్ళకి ఇచ్చే. ఇవన్నీ ఎవరు చూస్తారు చెప్పనా? పరలోకమందున్న నీ దేవుడు నేను చూస్తాడు. ఆ రోజు ఆ వ్యవస్థను కాపాడుకునే పని ఆదాముది, ఆ రోజు తమ్ముడిని కాపాడుకునే పని కయ్యనిది. ఈరోజు సంఘాన్ని ఒకరినొకరు కాపాడుకునే పని చెప్పండి మంది. మనం ఈ బాధ్యత చేస్తేనండి, నేను మళ్ళీ చెప్తున్నాను, మనకి ఎమ్మెల్యేతో పని ఉండదండి. మనం ఈ పని చేస్తే మనకి ఎంపీతో ఏం మనకు చేయాల్సిన అవసరం లేదండి. మన బాధ ఎవరికైనా ఒకటికి వస్తే 9 మందిలో ఒకటికి బాధకు వస్తే 10 మందిలో ఒకటికి బాధకు వస్తే 9 మంది కలిసి వాడికి చేయాల్సిన అనుకోండి, అది బాధ అవుద్దా? ఆ బరువు అవుద్దా అని అడుగుతున్నాను. ఎంత ఈజీగా బతికేస్తారండి. మనం ఏం చేస్తాం చెప్పనా? బాధలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి తెల్ల సొక్కాలు వేసుకుని పొట్టు చీరలు కట్టుకుని వెళ్ళి ప్రార్థనలో పెడతాం అన్నారట. మరి అటు చేసుకోలేడు. ప్రార్థనలో పెడతాను. ప్రార్థనలోనే కాదు, యాకోబు గారు ఏమంటే చెప్పనా, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు ఏమన్నా. ఇది మదర్ తెరేసా గారు కొటేషన్లో చెప్పాడు, యాకోబు పత్రికలో మాట చెప్పింది. ఆ మాట ఆ మాట నీకు నాకు అర్థం కాలేదు, కానీ ఆ మాట టీవీ 9 అర్థమైంది. టీవీ 9లో ఇద్దరు చూసారా? ప్రార్థించే పెదవుల కన్నా చెప్పండి సహాయం చేసే. సొసైటీ బాగుండాలంటే ప్రార్థన చేయడమే కాదు చెప్పండి. ఆ మాట టీవీ 9కి ఎక్కడదంటే మదర్ తెరేసాది, మదర్ తెరేసాకి ఎక్కడదంటే యాకోబు గారిది, యాకోబు గారికి ఎక్కడదంటే పరిశుద్ధాత్మ దేవునికి. సహాయం చేయండి.
నలిగిపోయిన సొక్కాలు వేసుకున్న తండ్రులు ఉన్నారు, సహాయం చేయండి. వాళ్ళ కొడుకులు పట్టించుకోరు, కూతుర్లు పట్టించుకోరు, కనీసం వాళ్ళకి గుప్పుడు మెతుకులు పెట్టండి. మనం ఏం చేస్తాం? రూపాయి సందా దాచుకుని చెప్పండి, ఆ సందా అంతా పోగేసి ప్రేమ విందులో గొడవలు వేసుకున్నామంట. ఇంకా అదేం ప్రేమ? ఇంకది అవును. మీకు మీరే వండుకుని తినేక, మీకు మీరే సంపాదించుకో, మీ పిల్లలు నా అని బతికేక, నీ పొరుగుల అవసరం లేటో చూడడం నేర్చుకో. దేవుడు నిన్ను చూస్తాడు. ఆకాశ వాకిళ్ళు ఎప్పుడు ఇప్పుతాను ప్రభు అంటే, ఎదుటోడికి నువ్వు గుప్పులు ఇప్పితే అప్పుడు ఇప్పుతాడు నీకు. మా బిడ్డల్ని ఎప్పుడు దీవిస్తా ప్రభు అంటే, ఎదుటోళ్ళు బిడ్డలు కూడా బాగుండాలని చూస్తే దీవిస్తాడు నిన్ను. ప్రభు భూమి మీదకి వచ్చి, నేను ముగిస్తున్నాను, శిష్యులందరినీ పిలిచాడట. ఆ 11వ అధ్యాయం యోహాను సువార్త ఇంటికి వెళ్ళి చదవండి. కూర్చోబెట్టాడట. వాళ్ళందరూ కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు కడుగుతున్నాడట. నేను అడుగుతున్నానండి, శిష్యులు కాళ్ళు కడుగుతుందంట. ఆ శిష్యులు ఎక్కడి నుంచి వచ్చారండి? సాఫ్ట్వేర్ ఆఫీస్ నుంచి వచ్చారు. వాళ్ళ కాళ్ళు ఎలా ఉంటాయండి? జాలర పని చేసే శిష్యుల కాళ్ళు ఎలా ఉంటాయి? మట్టి, బురద. అలాంటి బురద మట్టితున్న వాళ్ళ కాళ్ళు కడిగి, చివరికి శత్రువు కాళ్ళు కూడా కడిగి అన్నాడట, నేనేం చేస్తున్నానో మీరు ఇతరులకి అదే చేయండి అన్నాడట. ప్రభువే అశుద్ధమైపోయిన వారి మట్టిలో తిరిగే ఆ మనుషులు మనసు మాత్రం గల కాళ్ళు కడిగితే, శత్రువు పాదాలు కూడా కడిగితే, నిన్ను దేవుడు డైరెక్ట్గా అలాగే పాదాలు కడగమని లేదు. కానీ ఎవరికన్నా కాస్త నొప్పి ఉంటే నువ్వు లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ నీ 10 రూపాయలు కనీసం 1 రూపాయి నీవు చాలా అడిగి. నేను అనుభవించి చెప్తున్నాను, మీరు ఏమనుకుంటా అనుకోండి. నా దేవుడు నేను అనుభవిస్తూ చెప్తున్నాను. దేవుడు మనకు 10 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, ఆ 10 రూపాయలని 3 భాగాలుగా విడదీయాలి. 1, నా దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వాలి. 2, నా పొరుగోడుకు చెయ్యాల్సింది చెయ్యాలి. 3, నేను నా కుటుంబం బతకడానికి మిగిలిన అమౌంట్ వాడుకోవాలి. ఇది మనీని వాడాల్సిన విధానం. నీ దేవుడికి ఎంత పర్సెంటేజ్ తీస్తున్నావు నీకు లెక్క ఉండాలి. నీ పొరుగురికి ఎంత ఖర్చు చేస్తున్నావు నీకు లెక్క ఉండాలి. నీ ఖర్చు ఎంతో నీకు లెక్క ఉండాలి. ఈ 10 రూపాయలు నువ్వు ఎలా మెయింటైన్ చేస్తే నీకు 100 ఇస్తాడు. ఈ 100 జాగ్రత్తగా మెయింటైన్ నీకు 1000 ఇస్తాడు. నువ్వు ఇంకా నమ్మకంగా ఉంటే నీకు 1,00,000 ఇస్తాడు. నువ్వు ఇంకా కోట్లు తెచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతాడు. మన 10 రూపాయల్లోనే పిల్లి బ్యాచ్ మంది. పిల్లి బ్యాచ్. ఎదుటోడు గట్టు రూపాయి ఎవరికైనా అడుక్కున్న వాళ్ళకి అయితే బెంగ వచ్చేది మనకి. 10 రూపాయలు ఎత్తే పక్కన 10 రూపాయలు ఇస్తేవిడరా, 10 రూపాయలు ఎత్తే నా ప్యాలెస్ ఏమని రాస్తున్నాడికి 500 డెడ్ ఈజీకి వచ్చి పెడతాం. 1000 రూపాయలు డెడ్ ఈజీకి వచ్చి పెడతాం. ఎప్పుడన్నా రోడ్డు మీద ఆ నడుస్తున్న వాళ్ళకి ఇప్పుడు కనీసం అడుగుతాను, మీరు ఇవ్వండి నేను మోటివేట్ చేయట్లేదు, కానీ బాధల్లో నిజంగా బాధల్లో రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు ఆ డ్రైనేజ్ పక్కన అక్కడెక్కడ కూర్చుని బిడ్డలు లేక ఎవరో లేక పట్టుకోలేకున్న వాళ్ళకి ఎప్పుడన్నా జేబులోంచి ఇలా 500 కాయని తీసి ఇచ్చావా? ఇదేం చేయవు. కానీ దేవుడు మనకి ఏమి ఇప్పాలి చెప్పండి? ఆకాశ వాకిళ్ళు ఇప్పారు. నీకు దేవుడు పెట్టే పెద్ద పరీక్ష అని చెప్పనా? ఆ వాకిళ్ళు నీకు ఇప్పాలంటే బిడ్డా, నీ కళ్ళకి రోడ్డు మీద చాలా చూపిస్తున్నాను, అక్కడ నువ్వు స్పందిస్తే ఎక్కడ నీకు స్పందిస్తాను. సొసైటీని చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుడిది. నేను ముగించే ముందు, ఏదైనా తోట నుంచి దేవుడు మళ్ళీ ఔన్నత్యాన్ని పరిపాలన ఎక్కడ తెచ్చాడు చెప్పిన? సొలొమోను కాలానికి తెచ్చాడు. సొలొమోను చేయలేకపోయాడు. ఒకసారి చూడండి, ముగిద్దాం. ఒకసారి చూడండి, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 29, 32, 34. మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలేమి వెలుపలేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించెను. మరియు 32వ వచనం, 2 తలుపులు ఒలివ కొర్రవి, వాటి మీద కెరూబులను తమల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతోను. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక 34, 36 వచనాలు కూడా చదవండి. 29, 32, 34, 36 వచనాలు యెహెజ్కేలు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. 41వ అధ్యాయం 16 నుండి 19 వరకు. ఇవి చదివితే మనకు కనబడేది చెప్పిన మందిరాన్ని ఎలా కట్టాలట? తమల వృక్షాలతోను ఫలములతోను ఫలభరితమైన పువ్వులతోను. అంటే మందిరాన్ని ఎలా కట్టాలంటే ఒక తోటలా కట్టాలంటే. ఎలా కట్టాలి? తోట. ఎలా కట్టాలండి? తోట అంటే సొలొమోను మందిరంలోకి వెళ్తుంటే ఏ ఫీలింగ్ వస్తుంది చెప్పనా?
తోటలోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు బాగున్నాడు, తోట 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 తోటలాగా కట్టమన్నాడు. ఇదే తోటలకు ఎందుకు కట్టమన్నాడంటే, ఇలాంటి తోటలోనే ఎవరిని పెట్టాడు చెప్పండి? ఆదామును పెట్టాడంటే ఆ తోటలో జరగని సమానత్వం మళ్ళీ ఏ తోటలో జరగాలనుకున్నాడు చెప్తున్నా, బంగారు తోట వేసి ఆ తోటలో సొలొమోను పెట్టి అందరినీ సమానంగా పరిపాలించమన్నాడు. కానీ సొలొమోను చేయలేకపోయాడు. ఆదాము దగ్గర చూశాడు, జరగలేదు. కయ్యోను దగ్గర చూశాడు, జరగలేదు. ఇప్పుడు సొలొమోను దగ్గర పెట్టాడు, సొలొమోను చేయలేదు. ఇప్పుడు ఆ తోట లక్షణాన్ని తెచ్చి ఎక్కడ పెట్టాడు చెప్పిన? సంఘంలో పెట్టాడు. ఇప్పుడు తోట సంఘం. ఆ రోజు మందిరం, అంతకుముందు ఏదైనా తోట, ఇప్పుడు సంఘము. ఈ సంఘంలో ఎవరైతే ఇలా కరెక్ట్గా పొరుగువాడిని ప్రేమిస్తాడో భవిష్యత్తులో ఒక తోట ఉందంట. ఆ తోట పేరు ఏంటి తెలుసా? ప్యారడైజ్ అంటాడు. ప్యారడైజ్ అంటే ఏంటండి? కక్కమొక్కడొక్క కాదు, చెప్పండి. ప్యారడైజ్ అంటే హైదరాబాద్ బిర్యానీ కాదు. ప్యారడైజ్ అంటే, మీరు డిక్షనరీ చూడండి, ప్యారడైజ్ అంటే ఉద్యానవనం అని అర్థం. ఏంటి? ఉద్యానవనం అంటే ఏదేని వనంలో ఉండాల్సిన మనిషిని బంగారు మందిరంలో పెట్టాడు. బంగారు మందిరంలో చేయలేని మనిషిని సంఘంలో పెట్టాడు. సంఘంలో సరిగ్గా నడిచిన మనిషిని మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు చెప్పండి? మళ్ళీ తోటలో పెట్టబోతున్నాడు. ఆ తోటలో ఏముందని తెలిసే ప్రకటన అందులో జీవవృక్షం ఉంది. జయించువానికి అక్కడ దొరకని జీవవృక్ష ఫలాన్ని చెప్పండి ఈ తోటలో వేస్తా అన్నాడు. ఏం చేస్తా ప్రభు తోటలు అంటే, ఆదికాండం 2వ అధ్యాయంలో ఏం చెప్పాడో ప్రకటన గ్రంథంలో అది చెప్పాడు. ఏం చెప్పాడు 2వ అధ్యాయంలో? 2వ అధ్యాయం మొదలు వచ్చిన చదవండి ఒకసారి, ముగిద్దాం. 2వ అధ్యాయం మొదలు వచ్చిన ఆదికాండం 2వ అధ్యాయం మొదలు వచ్చిన ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి మీద నుంచి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఏం చేసినట్టు 7వ దినాన్ని? గట్టి చెప్పండి. విశ్రమించాను. ప్రశ్న అడుగుతుందని చెప్పండి. విశ్రమించడం అంటే ఏంటి? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. విశ్రమించడం అంటే ఏంటి చెప్పాలి. నేను అందుకని ఇందాక సంతూరు మమ్మీలా చూడకండి, మీ ఒరిజినల్ వాయిస్లో అందరికీ తెలిసినట్టు చెప్పండి. విశ్రమించడం అంటే ఏంటి? ఏదో చెప్పండి. పోనీ మీరు అంత త్వరగా చెప్తే అంత త్వరగా పోతారు, అంత త్వరగా చెప్పను త్వరగా పోతారు. చెప్పండి. విశ్రమించడం అంటే చెప్పండి. విశ్రమించడం అంటే రెస్ట్ అంటే విశ్రమించడం. ఈ పర్యాయ పదాలు చెప్పకండి, ఇవి శంకర్ నారాయణ డిక్షనరీ పదాలు. విశ్రమించడం అంటే రెస్ట్ కాదు. ఇక్కడ బయట పదాలు వదిలేయండి. ఎవ్రీ శబ్దంలో విశ్రమించడం అంటే అది కాదు మీనింగ్. అక్కడ మీనింగ్ వేరు ఉంది. ఇప్పుడు ఎవరైనా పెద్ద అయిన వేదిక మీద ఆహ్వానించాం అనుకోండి, సహోదరులు వేదిక మీదకి వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం అంటే అర్థం ఏంటండి? వచ్చి కూర్చోమని. అలంకరించమన్నాడని సీపురు ఎక్కడుందని తెచ్చి ఇదంతా తుడిసేసి అవన్నీ సర్దేస్తున్నాడు అనుకోండి, ఏమంటామండి? అలంకరించడం అంటే ఎన్ని తొడమని కాదు, చెప్పండి, కూర్చోమని. మీకు అర్థమైతే మీరు కూర్చోవడమే అలంకారం. అక్కడ అది అలంకరించడం అంటే అది కదా ఆహ్వానం. అలాగే దేవుడు విశ్రమించడం అంటే మనం అనుకున్న రెస్ట్ కాదు. విశ్రమించడం అంటే దేవుడు సెటిల్ అయ్యాడు, ఉండిపోయాడు. ఎవ్రీ మీనింగ్ అదే. అంటే ఉండిపోయాడు అంటే ఎక్కడ ఉండిపోయాడు? దేవుడు తోటలో ఉండాలనుకున్నాడు, భూమి మీద ఉండాలనుకున్నాడు. ఎందుకు భూమి మీద తోటలో ఉండాలనుకున్నాడు అంటే, ఇద్దరు మనుషులు ఉన్నారు, వాళ్ళతో ప్రతి సంధ్య వేళ చెప్పండి ఉండాలనుకున్నాడు. దేవుడు మనుషులతో ఉండాలనుకోవడం ఆయన ఇష్టం. అంటే ఆయన ఇష్టం స్టార్టింగ్ నుంచి ఉంది, మనుషులతో ఉండాలన్నదిగా. కృత మీదకి వచ్చేసరికి ఏమంటారు తెలుసా? ఎక్కడ 2-3 కూడుకుంటారో చెప్పండి, నేను దేవతల మధ్య ఉంటానులే, చెప్పండి, మీ మధ్య ఉంటాను. అంటే ఆయన మైండ్, నేచర్ ఆఫ్ గాడ్ మీకు ఏమర్థమవుతుందో నాకు తెలియదు, కానీ దేవుని స్వభావం ఏంటో తెలుసా? మనుషులతో ఉండాలి. ఆదాము మమ్మలతో ఉండాలనుకున్నాడు, అకౌంటబిలిటీ చేయలేకపోయాడు, వెళ్ళిపోయాడు. కయ్యేను ఉండలేకపోయాడు, చెదిరిపోయాడు.
సొలొమోను ఉండలేకపోతే వెళ్ళిపోయాడు. కొత్త నిబంధనలు అంటున్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళ మధ్య ఉంటా అన్నాడు. ఇప్పుడు ఇక్కడ కూడా సరిగ్గా లేకపోతే సరిగ్గా దేవుడు అన్నాడు చెప్పనా, రేపు ప్యారడైజ్ వస్తుంది, ప్రతి ఒక్కరిని జయించమని అక్కడ పెడతాను. అక్కడ పెట్టి ఏం చేస్తా ప్రభు అంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 2వ అధ్యాయం అంటే ఆదికాండం 2వ అధ్యాయంలో ఆపేసింది, మళ్ళీ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఒకసారి మీరు చూడండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసి మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోవును, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందు దేవుని యొద్ద నుండి దిగివచ్చుడు చూసితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. చెప్పండి, పట్టణం, ఉద్యానవనం పరలోకం నుంచి రాబోతుంది. ఆ వనంలో, ఆ పట్టణంలో లేదా ఆ పరిశుద్ధ పట్టణంలో ఎవరు ఉండాలనుకుంటాడంటే జయించే ప్రతి ఒక్కరిని పెడతాడట. ఆ ప్రతి ఒక్కరితో ఎవరు ఉండాలనుకుంటున్నాడట? దేవుడు ఉండాలనుకుంటాడు. ఈ ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో చెప్పిన మనసే ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పాడు. ఆదికాండంలో ఏముందో ప్రకటన గ్రంథంలో అది ఉంది. అంటే ఎంటైర్ బైబిల్లో దేవుడు ఎప్పుడు ఒకేలాగా చెప్పాడు. కాకపోతే మనుషులు అర్థం చేసుకుని ఎందుకు విఫలమయ్యారంటే బాధ్యత మర్చిపోయారు. పొరుగులను చూడమన్నాడు, చూడలేకపోయారు. పొరుగులను ప్రేమించమన్నాడు, ప్రేమించలేకపోయాడు. పొరుగులను ఆదరించమన్నాడు, ఆదరించలేకపోయారు. మొక్కల్ని ఎంత బాగా చూసుకుంటావు, మొక్కల కన్నా గొప్ప మనుషులు కూడా అంత బాగా చూడమన్నాడు, చూడలేకపోయారు. ఎవడైతే సంఘంలో ఉండి ఈ సంఘంలో పొరుగు వారి బాధల్ని, ఇబ్బందులు ఎవడైతే మీదేసుకుంటాడో ఈ జయించిన వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు చెప్పండి? పరలోకంలో పెడతాడు. ఆ రోజు ఆ పట్టణంలో మనందరితో ఎవరుంటారట చెప్పండి? దేవుడే నివాసం. అంటే 2వ అధ్యాయంలో విశ్రమించాడన్న పదం ఏదైతే ఉందో ఆ విశ్రమించేది మళ్ళీ ఎప్పుడు విశ్రమించబోతున్నాడు అంటే చెప్పండి? ఈ యుగాంతం ముందు విశ్రమించబోతున్నాడు. మళ్ళీ మనతో దేవుడు ఉండబోతున్నాడు. దేవుడు మనతో ఉంటే ఎలా ఉంటుంది? ఏదైనా తోటలో జీవితం ఎలా ఉండదో చెప్పండి, అలా ఉంటుంది. అన్నం లేకపోయినా బతకగలం, నీరు లేకపోయినా బ్రతకగలం, సూర్యుడు లేకపోయినా బ్రతకగలం, వడగాలి ఉన్నా బ్రతకగలం, వడగాలి లేకపోయినా బ్రతకగలం. ఏ ప్రకృతి వైపరీత్యాలు జరగవు, వ్యాధులుండవు, బాధలుండవు, కన్నీరుండవు, ఏమీ ఉండవు. నిత్యత్వం ఉంటుంది, నిత్యజీవం ఉంటుంది, జీవాహారం ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉంటామంటే ఏదైనా తోటలో ఆదాము వలె ఎంత బంతుల్లో బ్రతకారో మళ్ళీ ఆ జీవితాన్ని దేవుడు త్వరలోనే జయించేవానికి ఇవ్వబోతున్నాడు. అంటే ఆదాము దగ్గర పోయిన జీవితం మళ్ళీ త్వరలోనే చెప్పండి కొత్త ఆకాశము, చెప్పండి కొత్త భూమి రాబోతుంది. అక్కడ చెడగొట్టుకున్న జీవితం మళ్ళీ ఈ ఆదాము ద్వారా చెప్పండి మనకు రాబోతుంది. ఈ టైంలో మేము ఏం చేయాలి ప్రభు అంటే, పొరుగుని ప్రేమించు, నిన్ను వలే చెప్పండి నీ పొరుగుని ప్రేమించు, సంఘంలో ఉన్నవారిని కాస్త పలకరించు. మీ అమ్మ నాన్న అంటారు నీకెందుకు అన్నీ మీదేసుకుంటావంటే చెప్పు, యేసుప్రభు అలాగే అన్నీ మీదేసుకున్నాడు, నాకు కాకపోతే ఎవరికని చెప్పు సీరియస్గా. అవన్నీ నువ్వు చేస్తే నీ లైఫ్ ఏమవుద్దంటే, నా పొరుగు వాడి నిమిత్తం నేను పనిచేయడానికే దేవుడు నన్ను పిలుచుకున్నాడు, ఆదాముని అందుకే పిలిచాడు, సొలొమోనుని అందుకే పిలిచాడు, నన్ను కూడా అందుకే పిలుచుకున్నాడు, నేను ఇతరులకు మేలుకరంగా ఉండడానికి నేను జీవిస్తాను చెప్పు. ఈ మనసు ఎప్పుడైతే నువ్వు చెప్తావో దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆస్వాదిస్తాడు, అనేకులకు దీవెనకరంగా ఉంటాడు. మరి బయట వాళ్ళు ఇవేమి చూడకుండా ఎదిగిపోతున్నారు కదండి, వాళ్ళు బంగ్లా కడుతున్నారు, బాగా డబ్బులు సంపాదిస్తున్నారు, వాళ్ళ పొరుగు, అది బయట వాళ్ళు కూడా వదిలేయండి, మన గొడవ వేరు. మరి బయట వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు అంటే సంపాదించారులే, వాళ్ళు ఏమైనా సుఖపడుతున్నారా? అన్నీ సంపాదించిన వాళ్ళు వెళ్ళి అడగండి, షుగర్లు వాళ్ళకే, బీపీలు వాళ్ళకే, అల్సర్లు వాళ్ళకే, రాత్రులు ఏసీలు ఉంటాయి, నిద్ర రావాలకి, చూడండి కావాలి. కానీ మనకు దేవుడు బంగారు లాంటి జీవితం ఇచ్చాడు. ఆ జీవితం చెప్తున్నా, ఉన్న దాంట్లో తృప్తిగా బరకు, ఉన్న దాంట్లో దీవెనకరంగా ఉండు, నేను దేవుడు దీవిస్తాడు, నువ్వు ఇతరులకి దీవెనకరంగా ఉండు, ఆకాశవాకం తిప్పుతాడు, నీ బిడ్డలను దీవిస్తాడు. ఇది ఎవరైతే పాటిస్తాడో, సంఘంలో ఎవరైతే ఇది నడుచుకుంటారో, యేసుప్రభు యొక్క మనసును ఎవరైతే చూపిస్తాడో, రాబోతున్న నిత్యత్వంలో మళ్ళీ ఏదైనా తోటలాంటి జీవితం మనకి ఇవ్వబోతుంది. ఇదేమీ చేయకుండా మమ్మల్ని మా బిడ్డలను దీవించి ప్రభు అని ఉల్లిపాయలు సాక్ష్యాలు చెప్పుకుంటూ తిరిగావు అనుకో, నీకు ఉల్లిపాయలు ఉంటాయి లాస్ట్కి. మళ్ళీ చెప్తున్నాను, మీ సాక్ష్యం ఎదుటోళ్ళకి దీవెనకరంగా ఉండాలి, మీ సాక్ష్యం ఎదుటోళ్ళకి మేలుకరంగా ఉండాలి. అట్టి సాక్ష్యం దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతులు అర్థమైన నాకు తెలియదు తండ్రి, విలువైన సంగతులు వినిపించారు. క్రైస్తవ దర్శనము, క్రైస్తవ భారం ఇదే. ఎదుటి వారికి మేము ఉపయోగకరంగా లేనప్పుడు తండ్రి,
మా దీవెన, మా సంపాదన, మా పరుగులు, మా యొక్క శక్తి దేనికి ఉపయోగకరం కాదు దేవా. మా పిల్లలు, మా బ్రతుకులు, మా కుటుంబాలు కాదు, మా పొరుగు వారిని మేము ప్రేమించాలి ప్రభు. అది మాకు మాదిరి చూపించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అది ఆదాము చేయలేదు, కయ్యేను చేయలేదు. ఎదుటి వారికి మేము కావలి వారినని కయ్యేను అడిగాడు తండ్రి. ఈరోజు కూడా ఎదుటి గొడవలు మాకెందుకు అంటున్నారు తండ్రి. కానీ సంఘంలో వారికి ఏదైనా జరిగితే స్పందించే మనసు మాకు రాకపోతే మేము కయ్యేను వంటి వారమే. అది తీసివేయండి. ఎదుటివారి బాగును కోరే మనసును మాకు దయచేయండి. మా గుప్పులు నింపాలి అంటే ఎదుటి వాళ్ళ ఆకలి మేము తీర్చాలి తండ్రి. ఇది క్రైస్తవ సారాంశం. ఇది అర్థమైన వారు ధన్యులు, అర్థం కాని వారు తండ్రి వారి భక్తికి, వారి ఆత్మలకు వారి ఉత్తరవాదులు. నడిపిస్తున్న దైవజనుల్ని, తల్లిగారిని, పెద్దల్ని, సంఘ నాయకుల్ని, ఇక్కడ ఉన్నవారిని, పరిసర ప్రాంతాల్లో సేవం చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ మాటలు విని మా మీద చెడ్డ మాటల పలికి మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న ఎవరుంటే క్షమిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.